ఓకే. ఇప్పుడు మనం ఇన్ని రోజులు మనం టెక్నికల్ అనాలిసిస్‌లో ఏమేమి చూసాం మనం? నార్మల్ బేసిక్ చార్ట్ టైప్స్ చూసాం. బేసిక్ క్యాండిల్ స్టిక్స్ టైప్స్, బేసిక్ ప్యాటర్న్స్ అవన్నీ చూసాం కదా! ఇప్పుడు మనం వీటన్నిటిలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటిది? ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి స్టాక్ మార్కెట్‌లో ఇండికేటర్స్ అని ఉంటాయి. మనం ఇండికేటర్స్ యూజ్ చేయాలా? అసలు ఇండికేటర్స్ ఎందుకు యూజ్ చేయాలి? లేకపోతే ప్యాటర్న్స్ ఉంటాయి. ఓన్లీ ప్యాటర్న్స్ యూజ్ చేసి మనం ట్రేడింగ్ చేయాలా? లేకపోతే ఓన్లీ ఇండికేటర్స్ యూజ్ చేసి ట్రేడింగ్ చేయాలా? లేకపోతే ఇవేమీ లేకుండా జస్ట్ ప్లెయిన్ చార్ట్ చూసి ట్రేడింగ్ చేయాలా? లేకపోతే ఇవేవీ కాకుండా ఓన్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ బట్టి ట్రేడింగ్ చేయాలా? ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క దాన్ని బట్టి మనం ట్రేడింగ్ చేయొచ్చు. కాకపోతే మనకు ఏదైనా సరే మనం ఒకటి చేస్తున్నామంటే దాంట్లో మనం పర్ఫెక్ట్‌గా అయి ఉండాలి ఒక దానిలో. వీటన్నిటిలో ఏదన్నా ఒక దానిలో మనం మాస్టర్ అయితే కనుక మనం దాని నుంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు స్టాక్ మార్కెట్ నుంచి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఎన్ని రోజులు ఇప్పుడు ట్రెండ్ లైన్స్ మాట్లాడుకున్నాం, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనకి ఫర్ సపోజ్ ఏదన్నా ఒక స్టాక్ తీసుకుందాం. ఏదైనా ఒక స్టాక్ తీసుకొని ఇప్పుడు మనకి ఇప్పుడు దీనికి మనం ట్రెండ్ లైన్ ఇలా గీసుకున్నప్పుడు ఓకే. ఫర్ సపోజ్ మనం ఒక ట్రెండ్ లైన్ ఇలా గీసుకున్నప్పుడు దానికి మనకి ఒక రెసిస్టెన్స్ జోను, ట్రెండ్ లైన్స్ అన్నీ అలాగా డ్రా చేసుకుంటాం మనం. ఫర్ సపోజ్ ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ అనుకుందాం. ఇక్కడ హారిజాంటల్ లైన్ గీసి ఇప్పుడు ఫర్ సపోజ్ మార్కెట్ ఇలా ఉంది. ఇప్పుడు ఇదొక అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది అనుకుందాం. ఈ ప్యాటర్న్ ఫామ్ చేసినప్పుడు ఇది కరెక్ట్‌గా ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు ఇలా రివర్స్ అవుతుందని మనం ఎలా ఐడెంటిఫై చేయగలగాలి? ఓన్లీ జస్ట్ ఈ క్యాండిల్స్ చూసి. లేకపోతే ఇదొక ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చి అక్కడ నుండి బౌన్స్ అవుతుందంటే అది మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇక్కడ నుండి నిజంగానే ఇది బౌన్స్ అవుతుంది. ఇది బౌన్స్ అయినప్పుడు మనం ఎక్కడ పొజిషన్ తీసుకోవాలని మనకు ఎలా అర్థమవుతుంది? లేకపోతే ఒక రెసిస్టెన్స్ లైన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఆల్రెడీ ఇంతకుముందు పొజిషన్ తీసుకుంటే అది ఇక్కడ మనం స్క్వేర్ ఆఫ్ చేసేయాలి, ఇక్కడ సెల్ చేసేయాలి, లేకపోతే ఇక్కడ నుంచి మనం కొత్త సెల్ పొజిషన్ తీసుకోవాలని చెప్పి మనకి ఎలా అర్థమవుతుంది? జస్ట్ మనకి చార్ట్ షేర్ మార్కెట్లో మనకి ఏంటిదంటే ఓన్లీ జస్ట్ మనకి చార్టే చెప్పిద్ది మనకు మొత్తం. ఏదైనా సరే ఓన్లీ జస్ట్ చార్ట్ చూస్తే ఇవ్వాలి. దానికి తర్వాత మనం దానికి ట్రెండ్ లైన్స్ తీసుకుంటామా, లేకపోతే దానికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ తీసుకుంటామా, దానికి ప్యాటర్న్స్ తీసుకుంటామా, దానికి ఇండికేటర్స్ యాడ్ చేసుకుంటామా, అదంతా అదంతా ఎక్స్ట్రా. జస్ట్ మనం ఓన్లీ ఏ లైన్స్ లేకుండా జస్ట్ క్యాండిల్ స్టిక్స్ ఒకటి పెట్టుకొని మనం క్యాండిల్ స్టిక్స్ అన్ని రకాల క్యాండిల్ స్టిక్స్ ఐడియా కనుక మనకుంటే ఆ క్యాండిల్సే మనకు చెప్తాయి నేను ఇక్కడ నుండి కిందకి వెళ్తున్నానా, లేకపోతే నేను ఇక్కడ నుండి పైకి వెళ్తున్నాను అని చెప్పి ఆ క్యాండిలే చెప్పింది మనకి. అది ఎలా అంటే ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు క్యాండిల్ స్టిక్స్ గురించి నిన్న మీకు ఒక వాట్సాప్లో ఒక డాక్యుమెంట్ షేర్ చేశాను కదా ఇది. అందులో కనుక మీరు చూసారంటే రకరకాల క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి. డోజీ అంటే ఏంటి, హ్యామర్ అంటే ఏంటి, హ్యాంగింగ్ మ్యాన్ అంటే ఏంటి, షూటింగ్ స్టార్ అంటే ఏంటి, చెక్మేట్ అంటే ఏంటి, ఈవినింగ్ స్టార్ అంటే ఏంటి, మార్నింగ్ స్టార్ అంటే ఏంటి, వీటన్నిటికీ ఒక్కొక్క దాని వల్ల ఒక్కొక్క యూజ్ ఉండేది. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ క్యాండిల్ స్టిక్ టైప్స్. ఇక్కడ చూసారంటే ఎన్ని రకాలు ఉన్నాయి, కనీసం ఒక 15 to 20 టైప్స్ ఉన్నాయి. ఇవి మినిమం బేసిక్స్ అనమాట. ఇవి కాకుండా ఇంకా చాలా రకాల క్యాండిల్ స్టిక్ క్యాండిల్ స్టిక్స్ టైప్స్ ఉంటాయి. కానీ ఇవి ఇంపార్టెంట్, మేజర్. మినిమం మనకి ఇవి తెలిసి ఉండాలి. ఇవి తెలిసి ఉంటే మనకి ఏంటంటే మనకి ఎటువంటి ఇండికేటర్స్ ఎటువంటి ఏమీ తెలియక్కర్లేదు. జస్ట్ మనకి సపోర్ట్ రీజన్, రెసిస్టెంట్ రీజన్ తెలిసి ఆ క్యాండిల్ స్టిక్ ఎటువంటి క్యాండిల్ స్టిక్ ఫార్మేషనో తెలిస్తే ఆ పొజిషన్ ఏం తీసుకోవాలో మనకి అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఆ క్యాండిల్ స్టిక్స్ ఏంటో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మళ్ళీ ఈ చార్ట్కి వచ్చి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న వాటిల్లో ఏది ఎక్కడ ఫామ్ అయిందో చూద్దాం. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఫస్ట్ ఈ డాక్యుమెంట్కి వెళ్తున్నాను. ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ వాటర్ క్యాండిల్ స్టిక్స్ అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా. మనకి నార్మల్గా ట్రేడ్ అయ్యే ప్రైస్ని ఒక పర్టికులర్ టైం పీరియడ్లో, ఫర్ సపోజ్ 1 డే టైం పీరియడ్ పెట్టుకుంటే ఆ పర్టికులర్ డేలో
ఒక ఓపెనింగ్ ప్రైస్, ఒక క్లోజింగ్ ప్రైస్, ఒక హై పాయింట్, ఒక లో పాయింట్, ఆ 4 కలిపి ఫామ్ అయ్యేది ఒక క్యాండిల్ స్టిక్. అది పెట్టుకునే టైం ఫ్రేమ్ బట్టి 5 మినిట్స్ పెట్టుకుంటే ఆ పర్టికులర్ 5 మినిట్స్లో ఒక ఓపెనింగ్ పాయింట్ ఉంటుంది, ఒక క్లోజింగ్ పాయింట్ ఉంటుంది, ఒక హై పాయింట్ ఉంటుంది, ఒక లో పాయింట్ ఉంటుంది. ఆ 4 పాయింట్స్ ఉపయోగించి ఫామ్ అయ్యేది ఒక క్యాండిల్ స్టిక్. అది కనుక ఓపెనింగ్ ప్రైస్ దగ్గర నుంచి పైకెళ్ళి క్లోజ్ అయిందంటే అది గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. అది కనుక ఓపెనింగ్ ప్రైస్ నుంచి కిందకెళ్ళి క్లోజ్ అయిందంటే క్యాండిల్, అది రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ చూసామంటే సేమ్ అదే, ఓపెన్ ప్రైస్, క్లోజ్ ప్రైస్, హై ప్రైస్, లో ప్రైస్, ఆ 4 పాయింట్స్ ఉపయోగించే క్యాండిల్ స్టిక్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను కొన్ని చార్ట్స్ చూపిస్తాను. మనకి నార్మల్గా గ్రీన్ క్యాండిల్ అంటే బుల్లిష్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ అంటే బేరిష్ క్యాండిల్ కదా. సేమ్ అలాగే కొన్ని డాక్యుమెంట్స్లో కానీ, కాకపోతే కొన్ని వెబ్సైట్స్లో కానీ వాళ్ళు ఎలా ఇండికేట్ చేస్తారంటే, మనకు బుల్లిష్ క్యాండిల్ అంటే ఇలా వైట్ కలర్లో ఉంటుంది, బేరిష్ క్యాండిల్ అంటే ఇలా బ్లాక్ కలర్లో ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. నార్మల్గా మనకి గ్రీన్ కలర్లో ఉండేది బుల్లిష్ అంటాం. సేమ్ అలాగే ఇలా వైట్ కలర్లో ఉన్నా కానీ దాన్ని బుల్లిష్ అంటాం. నార్మల్గా మనకి రెడ్ కలర్లో ఉండేది ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంటుంది, దాన్ని మనం ఇక్కడ బేరిష్ అంటాం. ఇంకా సేమ్ ఈ పైన ఉన్న వాటిని షాడో అంటారు, లేకపోతే ఈ పైన కింద ఉండే వాటిని షాడోస్ అంటారు, లేకపోతే విక్ అంటారు. ఇప్పుడు నేను ఒక్కొక్క క్యాండిల్ స్టిక్ టైప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను ఇందులోకి వెళ్తున్నా. జనరల్గా ఇది మనకు తెలుసు కదా, ఇది ఒక బుల్లిష్ క్యాండిల్, ఇది ఒక బేరిష్ క్యాండిల్. దాని తర్వాత ఈ గ్రీన్ కలర్ బాడీ అనేది చాలా ఎక్కువ ఉందంటే కనుక దానికి బాగా స్ట్రెంగ్త్తో ఫామ్ అయిన దాన్ని మనం బాడీ అంటాం నార్మల్గా. ఈ పైన ఉండే వాటిని విక్స్ కానీ షాడోస్ కానీ అంటాం. ఈ మడిల్లో బాగా గ్రీన్ కలర్లో ఉన్న వాటిని దాన్ని మనం బాడీ అంటాం. సో దీన్ని ఇక్కడ మనకి చాలా పెద్ద బాడీ ఫామ్ అయింది. దీన్ని మనం ఈ క్యాండిల్ని ఏమంటాం, లార్జ్ సైజ్ గ్రీన్ కలర్ బాడీ క్యాండిల్ అంటాం. దీన్ని స్మాల్ సైజ్ గ్రీన్ కలర్ బాడీ క్యాండిల్. అదే ఇది కనుక చూసామంటే మనకు బాడీ చిన్నగా ఉంటుంది, కాకపోతే విక్స్ చాలా పెద్దగా ఉంటాయి. సో దీన్ని మనం వైడ్ రేంజ్ క్యాండిల్ అంటాం. ఇది కనుక చూసామంటే మనకు బాడీ చిన్నగానే ఉంటుంది, విక్స్ కూడా చిన్నగానే ఉంటాయి. సో దీన్ని మనం నేరో రేంజ్ అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా మార్కెట్ మనకి సైడ్ వేస్ ఫామ్ అవుతున్నప్పుడు, ఇక్కడ కనుక చూసుకున్నామంటే మనకి మార్కెట్ ఒక 3-4 డేస్ కంటిన్యూస్గా అక్కడక్కడక్కడే ఫామ్ అవుతుంది. సో దీన్ని మనం నేరో రేంజ్ క్యాండిల్స్ అంటాం. ఎందుకంటే అది అక్కడక్కడే చిన్న చిన్న క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, గ్రీన్ కానీ రెడ్ కానీ అక్కడక్కడే చిన్న చిన్న క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని మనం నేరో రేంజ్ క్యాండిల్స్ అంటాం. అదే వైడ్ రేంజ్ క్యాండిల్స్ అంటే మనం ఇక్కడ నుండి చూసుకున్నామంటే పెద్ద పెద్ద క్యాండిల్స్ ఫామ్ చేసుకుంటా మార్కెట్ ఒక కంప్లీట్ బుల్లిష్ సైడ్ కానీ, లేకపోతే ఒక కంప్లీట్ బేరిష్ సైడ్ కానీ, ఇప్పుడు కిందకి ఇట్లా పెద్ద పెద్ద క్యాండిల్స్ ఫామ్ అవుతూ పడతా ఉన్నప్పుడు ఫామ్ అయ్యి ఇవి వైడ్ రేంజ్ క్యాండిల్స్. అంటే ఇలా పెద్ద పెద్ద క్యాండిల్స్ ఫామ్ చేస్తే అది పైకి కానీ, లేకపోతే పెద్ద పెద్ద క్యాండిల్స్ ఫామ్ చేస్తే కిందకి కానీ వస్తుంటే అవి మనకి వైడ్ రేంజ్ క్యాండిల్స్ అంటాం. అలా కాకుండా సైడ్ వేస్లో ఉన్నప్పుడు కన్సాలిడేషన్లో చిన్న చిన్న క్యాండిల్స్ ఫామ్ అవుతూ అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి, వాటిని మనం నేరో రేంజ్ క్యాండిల్స్ అంటాం అనమాట. నెక్స్ట్ మనకి ఈ షాడో లొకేషన్. అసలు మనకి క్యాండిల్ స్టిక్స్ ఎలా ఫామ్ అవుతాయి. మనకి ఫర్ సపోజ్ ఒక క్యాండిల్ తీసుకుందాం మనం. ఈ లాస్ట్ ఒక క్యాండిల్ ఉంది. ఈ క్యాండిల్ మనకి చూసామంటే ఒక గ్రీన్ కలర్ బాడీ ఉంది, దానికి పైన విక్ ఉంది, కింద విక్ ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి, దాని ఓపెనింగ్ ప్రైస్ అనేది ఈ కింద, క్లోజింగ్ ప్రైస్ అనేది పైన, దాని పై విక్ పాయింట్ ఎడ్జ్ హై పాయింట్, ఆ విక్ లో పాయింట్ అనేది దానికి లో పాయింట్. ఇది ఓపెనింగ్ పాయింట్, ఇది హై పాయింట్, ఇది క్లోజింగ్ పాయింట్. సో ఇప్పుడు మనం ఈ ఒక్క క్యాండిల్ తీసుకుంటే దానికి మనకి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఫస్ట్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత బయర్స్ వచ్చారు. బయర్స్ రావడం వల్ల అది కంప్లీట్గా పెరుగుకుంటా ఒక కొత్త హై ఫామ్ చేసింది. ఒక హై ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. ఆ సెల్లింగ్ ప్రెజర్ వల్ల మళ్ళీ కిందకి వెళ్ళింది. సో ఇక్కడ క్లోజ్ అయింది. అంటే ఈ క్యాండిల్ స్టిక్స్ అనేవి ఫర్ సపోజ్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత, ఇప్పుడు ఈ క్యాండిల్ తీసుకుంటే మనకి ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కొంచెం సెల్ ఆఫ్ వచ్చింది. కొంచెం సెల్ ఆఫ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక లో ఫామ్ చేసింది. ఇక్కడ ఈ లో ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ బయింగ్ వచ్చింది. మళ్ళీ బయింగ్ రావడం వల్ల కొత్త హై ఫామ్ చేసింది. ఆ హైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగి మళ్ళీ కిందకు వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది. అంటే మనం ఇప్పుడు ఈ ఒక్క క్యాండిల్ తీసుకుంటే దీనికి మనకి మనకి 4 కనపడుతున్నాయి కదా. ఈ ఒక్క క్యాండిల్ కనుక మనం తీసుకుంటే ఇక్కడ మనకి ఓపెన్, హై, లో, క్లోజ్ 4 కనపడతాయి మనకి. ఈ ఒక్క క్యాండిల్ దగ్గర పెట్టి చూపిస్తాను నేను ఫస్ట్.
యాహ్! ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ లాస్ట్ క్యాండిల్ గనక తీసుకుంటే దీనికి ఓపెన్ ప్రైస్ అనేది 198. అంటే ఇది 1 డే టైమ్ ఫ్రేమ్. ఈ 1 డేలో పొద్దున్న మార్కెట్ ఓపెన్ అయినప్పుడు మనకి ఎక్కడ ఓపెన్ అయింది క్యాండిల్? ఇక్కడ ఓపెన్ అయింది. 198.55 పైసా దగ్గర ఓపెన్ అయింది. దాని తర్వాత కొంచెం సెల్లింగ్ వచ్చింది. సెల్లింగ్ వచ్చినప్పుడు అది ఎంతవరకు వెళ్ళింది? 197 వరకు వెళ్ళింది. ఆ సెల్లింగ్ దగ్గర నుంచి మళ్ళీ మంచి బయింగ్ వచ్చి హై ఎంతవరకు వెళ్ళింది? హై 203.85 దాకా వెళ్ళింది. అప్పుడేమవుతుంది? ఆ ముందు రోజు కొన్న వాళ్ళు కానీ, లేకపోతే ఆ రోజు లో పాయింట్లో కొన్న వాళ్ళు కానీ, ఈ హైకి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. సో మళ్ళీ కొంచెం సెల్లింగ్ వచ్చింది. సో మళ్ళీ అది చివరికి ఎక్కడికి వచ్చి క్లోజ్ అయింది? 202.70 దగ్గరికి వెళ్ళింది. అంటే మనం ఒక క్యాండిల్ స్టిక్లో మనకి ఇది 1 డే టైం ఫ్రేమ్ పెట్టుకుంటే ఆ పర్టికులర్ 1 డేలో ఒక ఓపెనింగ్ ఇక్కడ ఓపెన్ అయింది, ఒక లో ఫామ్ అయింది, ఇక్కడ ఒక హై ఫామ్ అయింది, మళ్ళీ క్లోజింగ్ వచ్చి ఇక్కడ ఫామ్ అయింది. సో ఇది మనకి ఒక బుల్లిష్ క్యాండిల్. ఎందుకంటే ఓపెన్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ అనేది హై పాయింట్లో ఉంది కాబట్టి దాన్ని మనం బుల్లిష్ అంటాం. సేమ్ ఇప్పుడు అదే రోజు ఇప్పుడు అలాంటిదే ఏదన్నా ఒక వేరే రోజు తీసుకున్నాం అనుకున్నాం అంటే ఆ రోజు ఫర్ సపోజ్ ఒక ఓపెన్ పాయింట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ ఈ పెద్ద రెడ్ క్యాండిల్ కనుక చూసామంటే దీనికి పైన విక్ లేదు. చూసారు ఇక్కడ పైన విక్ లేదు. ఆ విక్ లేకపోవడం అంటే ఏంటంటే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అవడమే హయ్యెస్ట్ పాయింట్లో ఓపెన్ అయింది. అక్కడి నుంచి ఇంకెవరు బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపిలా. అక్కడ ఓపెన్ అయిన తర్వాత 231.55 పైసా దగ్గర ఓపెన్ అయింది. అక్కడ ఓపెన్ అయిన తర్వాత ఆ ప్రైస్ నుంచి బయ్యింగ్ పాయింట్ ఎవరు ఇంట్రెస్ట్ చూపిలా బై చేయాలని. సో ఆ రోజు మొత్తం ఫుల్ సెల్లింగే. అంతకుముందు కంటిన్యూస్గా ఒక 4-5 డేస్ నుండి హోల్డ్ చేసే వాళ్ళందరూ ఇక్కడ అందరూ సెల్ చేయడం మొదలుపెట్టారు. సో ఆ రోజు అసలు పైన విక్ అనేది లేదు, కిందకి మాత్రమే విక్ ఉంది. చూసారా, కిందకి మాత్రమే విక్ ఉంది, పైకి అసలు విక్కే లేదు. అంటే ఇది ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ అనమాట. సేమ్ అదే ఇక్కడ చూసారంటే ఇక్కడ నుంచి అసలు అసలు బయ్యింగే రాలేదు. కంప్లీట్గా ఫుల్ సెల్లింగ్ చేసేసిన తర్వాత ఇలా వచ్చింది. ఇలా సెల్లింగ్ జరిగిన తర్వాత ఇంత పెద్ద క్యాండిల్ సెల్లింగ్ వచ్చిన తర్వాత కొంచెం బయ్యింగ్ వచ్చింది. ఆ కొంచెం బయ్యింగ్ ప్రెజర్ వల్ల ఏమవుతుంది, మళ్ళీ కొంచెం ప్రైస్ కొంచెం పైకి వెళ్తానే ట్రై చేసింది. సో దానికి ఓన్లీ కింద విక్ మాత్రమే ఉంటుంది. అంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మొత్తం అందరూ ఇంతకుముందు ఒక 3-4 డేస్ నుండి హోల్డ్ చేసే వాళ్ళందరూ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేస్తే ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ మొత్తం అంతా సెల్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం కొత్త బయ్యింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కొంచెం కొత్త బయ్యింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఒక చిన్న విక్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ కింద అంటే ప్రైస్ అందరూ అమ్మేసిన తర్వాత ప్రైస్ కిందకు వచ్చేసింది కదా. ఇక్కడ మళ్ళీ కొనటం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రైస్ పైకి వెళ్తాం స్టార్ట్ చేసింది. సో మళ్ళీ ప్రైస్ పైకి వెళ్తాం స్టార్ట్ చేసి అక్కడ క్లోజ్ అయిపోయింది ఆ రోజు. సో అందుకని దీనికి కింద మాత్రమే విక్ ఉంది. సో దీన్ని మనం ఇక్కడ బయ్యింగ్ స్టార్ట్ అయిందని చెప్పి ఇండికేషన్ అనమాట ఈ క్యాండిల్లో. అంటే ఒక మొత్తం ఫుల్ సెల్లింగ్ వచ్చింది, ప్లస్ కింద మాత్రమే విక్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి కొంచెం బయ్యింగ్ వచ్చింది ఆ రోజని. ఇక్కడ కనుక చూసేది సేమ్ అదే దాన్ని మనం రివర్స్ చూసుకున్నాం అంటే మొత్తం ఇక్కడ సెల్లింగ్ వచ్చేసి అంటే మొత్తం ఇక్కడ బయ్యింగ్ వచ్చేసి ఆ రోజు ఓన్లీ సెల్లింగ్ మాత్రమే. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కింద నుండి అందరూ కొనడానికి ట్రై చేస్తున్నారు. ఎంత కొనడానికి ట్రై చేసినా కానీ పైనుండి అందరూ అమ్ముతూనే ఉన్నారు. అంటే ఎంత బయ్యింగ్ ఉన్నా కానీ ఆ రోజు దాన్ని పైకి అన్నిట్లేదు మొత్తం సెల్లింగ్లోనే ఉంచుతున్నారు దాన్ని. సో దాన్ని మనం అలా సింగిల్ సైడ్ ఉంది. ఇప్పుడు మనం క్యాండిల్ స్టిక్స్లో ఒక్కొక్క టైప్ చూద్దాం. ఫస్ట్ మనకు డోజీ క్యాండిల్. అసలు డోజీ క్యాండిల్ అంటే ఏంటి? డోజీ క్యాండిల్ అంటే ఫర్ సపోజ్ ఒక చాలా చిన్న బాడీలు ఉండాలి. ఇప్పుడు మనం సపోజ్ ఇక్కడ చూసామంటే ఒక చిన్న అసలు దానికి అసలు ఒక పర్ఫెక్ట్ బాడీ అనేది ఉండదు. అంటే ఒక ఓపెనింగ్ ప్రైజు ఓపెన్ ప్రైజు క్లోజ్ ప్రైస్ దగ్గరగా ఉంటాయి, చాలా దగ్గరగా. అంటే ఒక్కొక్కసారి ఈక్వల్ టు అవ్వచ్చు. ఓపెన్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు క్లోజింగ్ ప్రైస్ ఆర్ ఎల్స్ ఓపెన్ ప్రైస్ దగ్గరగా క్లోజింగ్ ప్రైస్ దగ్గర ఉండాలి. సో అలాంటి వాటిని మనం డోజీ క్యాండిల్స్ అంటాం. ఇక్కడ చూసారంటే ఓపెన్ ప్రైజు క్లోజింగ్ ప్రైజు ఇక్కడ ఒకే పాయింట్లో ఉంటుంది. మనకు అక్కడ ఒక ఇక్కడే ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి వెళ్ళింది, మళ్ళీ అక్కడికి వచ్చి క్లోజ్ అయింది. సో ఇదొక డోజీ. దీన్ని గ్రేవ్ స్టోన్ డోజీ అంటారు. ఇంకోటి గ్రేవ్ స్టోన్ డోజీ అంటే ఏంటంటే అది కింద ఓపెన్ అయింది, అంటే ఓపెన్ తర్వాత ఒక కొత్త హై ఫామ్ చేసింది, అక్కడి నుంచి మళ్ళీ సెల్లింగ్ వచ్చి మళ్ళీ కిందకు వచ్చి క్లోజ్ అయిపోయింది, మరి ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది. సో దీన్ని మనం గ్రేవ్ స్టోన్ డోజీ అంటాం. ఇప్పుడు మనం ఫస్ట్ నార్మల్ డోజీలో చూసామంటే ఇక్కడ ఓపెన్ అయింది ప్రైస్, అంటే ఫర్ సపోజ్ ఇది 100 రూపీస్ అనుకుందాం. ఇక్కడ
ఫర్ సపోజ్ ఇది 100 రూపీస్ లెవెల్, ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది. ఇక్కడ మార్కెట్ ఏమైంది, ఓపెన్ అయింది. ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అందరూ బయ్యింగ్ చేశారు. అందరూ బయ్యింగ్ చేయడం వల్ల ఏమైంది, మార్కెట్ ఇలా పైకి వెళ్ళింది. ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ 105 దాకా వెళ్ళింది. అప్పుడేమైంది, మళ్ళీ అందరూ సెల్ చేయడం మొదలుపెట్టారు. అందరూ సెల్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ అది కిందకు వచ్చింది. కింద ఒక 97, 95, 96 ఎంతో ఎక్కడో దగ్గరికి వచ్చింది. అప్పుడు ఇదేమవుతుంది, ఇది ఒక హై అవుతుంది, ఇది ఒక లో అవుతుంది. కానీ ఏమైంది, ఈ మళ్ళీ 96 దగ్గరికి వచ్చిన తర్వాత అందరూ మళ్ళీ బై చేయడం మొదలుపెట్టారు. సో అప్పుడు మళ్ళీ అది వచ్చి ఏమైంది, ఇక్కడే క్లోజ్ అయింది. ఎక్కడ క్లోజ్ అయింది, 100 రూపీస్ దగ్గరే క్లోజ్ అయింది. సో అప్పుడు దానికి ఆ క్యాండిల్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది మనకి. అంటే ఎందుకంటే దానికి ఓపెన్ ప్రైస్ ఇక్కడే ఉండిద్ది, క్లోజ్ ప్రైస్ ఇక్కడే ఉండిద్ది, కాకపోతే హైలో పాయింట్స్ ఉంటాయి అంతే. సో దీనికి ఒక బాడీ అనేది ఉండదు, చాలా చిన్న బాడీ ఉంటే లేకపోతే ఒక్కొక్కసారి ఈక్వల్, అసలు ఓపెన్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్ ప్రైస్, కానీ ఓపెన్ ప్రైస్ దగ్గరగా క్లోజ్ ప్రైస్ ఉంటే అప్పుడు దాన్ని మనం ఒక డోజీ అంటాం మనం. అలా కాకుండా గ్రేవ్స్టోన్ డోజీ అని ఉంది. గ్రేవ్స్టోన్ డోజీ అంటే ఎప్పుడు ఫామ్ అవుతుందంటే, ఫర్ సపోజ్ మార్కెట్ మనకి ఇక్కడ 100 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది. 100 రూపీస్ దగ్గర ఓపెన్ అయిన తర్వాత మనకు మంచి బయ్యింగ్ వచ్చింది. మంచి బయ్యింగ్ రావడం వల్ల అది 105 దగ్గరికి వెళ్ళింది. అది 105 దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సెల్లింగ్ వచ్చింది. అక్కడ నుండి సెల్లింగ్ రావడం వల్ల అది మళ్ళీ కింద పడతా వచ్చి కరెక్ట్గా మళ్ళీ 100 రూపీస్ దగ్గరే అది క్లోజ్ అయిపోయింది ఆ రోజు మార్కెట్. లేకపోతే ఆ పర్టికులర్ టైం పీరియడ్ మీరు 5 మినిట్స్ పెట్టుకుంటే ఆ పర్టికులర్ 5 మినిట్స్ క్యాండిల్ అనేది, ఆ 5 మినిట్స్ క్యాండిల్ ఓపెన్ అయినప్పుడు 100 దగ్గర ఓపెన్ అయ్యి 105 దగ్గర వెళ్ళి మళ్ళీ అది క్లోజ్ అయ్యే టైంకి కరెక్ట్గా మళ్ళీ 100 దగ్గరికి వచ్చేసింది ప్రైస్. సో అలాంటప్పుడు ఫామ్ అయ్యే క్యాండిల్ ఇలా ఉంటుందన్నమాట, గ్రేవ్స్టోన్ డోజీ అని చెప్పి. ఇంకొకటి డ్రాగన్ ఫ్లై అన్నప్పుడు సేమ్ దానికి రివర్స్ లాగా ఉంటుంది. అంటే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, అంటే ఇప్పుడు ఇది 100 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది అనుకుందాం. ఇక్కడ 100 రూపీస్ దగ్గర ఇది ఓపెన్ అయింది. 100 రూపీస్ దగ్గర ఓపెన్ అయినప్పుడు ఫుల్ సెల్లింగ్ వచ్చింది. సెల్లింగ్ రావడం వల్ల అది 95 దగ్గరికి వెళ్ళింది అనుకుందాం. ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ కొత్త బయ్యింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ మళ్ళీ కొత్త బయ్యింగ్ స్టార్ట్ అవడం వల్ల ఇదేమైంది, మళ్ళీ 100 రూపీస్ దాకా వెళ్ళి అక్కడ క్లోజ్ అయిపోయింది. సో దీన్ని మనం డ్రాగన్ ఫ్లై డోజీ అంటాం. అంటే ఒక సింపుల్గా ఏం చెప్పాలంటే మనకి డోజీ అంటే ఒక ఓపెనింగ్ ప్రైస్ ఆల్మోస్ట్ ఇక్కడ చూసారంటే ద ఓపెన్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద క్లోజింగ్ ప్రైస్. అది మిడిల్లో ఫామ్ అయినా, లేకపోతే అది కనుక ఇలా డౌన్ సైడ్ ఫామ్ అయినా, లేకపోతే అది అప్ సైడ్ ఫామ్ అయినా, జనరల్గా అసలు డోజీ అనేది ఒక ఓపెన్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ క్లోజింగ్ ప్రైస్ ఎప్పుడైతే అవుతుందో అలాంటప్పుడు దాన్ని మనం డోజీ అంటాం అనమాట. జనరల్గా మనకి మార్కెట్లో ఎప్పుడైనా సరే ఈ డోజీ క్యాండిల్ వచ్చిందంటే అక్కడి నుంచి ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే కంప్లీట్గా డెఫినెట్గా చేంజ్ అవుతుందని కాదు, అక్కడ నుండి ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఫర్ సపోజ్ అప్పుడు దాకా అప్ ట్రెండ్లో ఉందనుకోండి, అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు సడన్గా డోజీ ఫామ్ అయింది అనుకోండి, అక్కడి నుంచి మార్కెట్ సైడ్ వేసి వెళ్తాం కానీ, అక్కడి నుంచి కన్సాలిడేషన్కి వెళ్తాం కానీ, లేకపోతే అక్కడి నుంచి మళ్ళీ డౌన్ ట్రెండ్కి రావడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మనం ఇలాంటి డోజీ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నప్పుడు మనం గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ డోజీ క్యాండిల్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, ఇక్కడిని ఫర్ సపోజ్ మనకు డోజీ క్యాండిల్ ఎప్పుడు ఫామ్ అయ్యేది, బయ్యర్సు సెల్లర్సు ఫర్ సపోజ్ ఇక్కడ 100 రూపీస్ దగ్గర ఒక షేర్ ప్రైస్ ఓపెన్ అయినప్పుడు బయ్యర్స్ అందరూ వచ్చి ఆ షేర్ని కొన్నారు. కొనటం వల్ల అదేమైంది, 105 దాకా వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ సెల్లర్స్ అందరూ వచ్చి దాన్ని నమ్మడం వల్ల ఆ 105 నుండి మళ్ళీ కిందకు వచ్చేసి ఇక్కడ మళ్ళీ 100 దగ్గరే క్లోజ్ అయిపోతుంది. అంటే అది ఓపెనింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు క్లోజింగ్ ప్రైస్ అయిపోతుంది. సో అక్కడ బయ్యర్స్కి సెల్లర్స్కి మధ్య వార్ జరుగుతూ ఉంది. అక్కడ బయ్యర్స్కి సెల్లర్స్కి వార్ జరుగుతూ ఉన్నప్పుడు అదొక డోజీ ఫార్మేషన్లో ఫామ్. అప్పుడు ఎప్పుడైనా సరే బయ్యర్స్ సెల్లర్స్ ఈక్వల్గా ఉన్నారంట మార్కెట్లో, ఎప్పుడైనా బయ్యర్స్ సెల్లర్స్ కనుక ఈక్వల్గా ఉన్నారనుకో, మార్కెట్ అది పైకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉండవు. పైకి వెళ్ళలేదు మార్కెట్, కిందకి వెళ్ళలేదు మార్కెట్. వీళ్ళందరూ ఫస్ట్ వచ్చి బై చేయడానికి బాగా ట్రై చేస్తారు, పైకి వెళ్ళిద్ది. దాని తర్వాత ఈ సెల్లర్స్ అందరూ వచ్చి మళ్ళీ పెరిగిందంతా మళ్ళీ సెల్ చేయడం వల్ల మళ్ళీ కిందకి తగ్గిద్ది. సో అది మొత్తం వచ్చి మళ్ళీ అక్కడే క్లోజ్ అయ్యింది మిడిల్లో. బయ్యర్స్ సెల్లర్స్ ఎప్పుడైతే ఈక్వల్గా ఉండే వాళ్ళ మధ్య వార్ జరుగుతూ ఉండిద్దో అలాంటప్పుడు డోజీ ఫామ్ అవుతుందన్నమాట. సో అలా బయ్యర్స్కి సెల్లర్స్కి మధ్య ఇలా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు దాకా ఫర్ సపోజ్ మార్కెట్ ఇలా అప్ ట్రెండ్లో ఉందనుకుందాం, మార్కెట్ ఇలా కంప్లీట్ ఇలా అప్ ట్రెండ్లో ఉంది. ఇలా కంప్లీట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు అంటే ఓన్లీ ఎక్కువ బయ్యర్స్ మాత్రమే ఉన్నారు ఇన్ని రోజులు అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు.
ఎప్పుడైనా మనకి అప్ ట్రెండ్ చూసుకున్నామంటే మనకు మంచి మంచి బయింగ్ వాల్యూమ్ కనపడతా ఉంటుంది. సడన్గా ఇక్కడ మనకు ఒక డోజీ కనబడింది ఇట్లా. అంటే ఇక్కడ ఏమైంది, ఎన్ని రోజులు కంప్లీట్ గ్రీన్ క్యాండిల్స్ వేసుకుంటా పైకి వెళ్ళిందంటే ఇక్కడ బయింగ్ వాల్యూమ్ బాగా జరిగింది. సడన్గా ఒక రోజు ఇక్కడ మనకి అక్కడ ఒక డోజీ వచ్చిందంటే ఇక్కడ మనకి బయ్యర్సు వచ్చారు, సెల్లర్సు వచ్చారు. అంటే ఆల్రెడీ ఇంతకుముందు లోవర్ లెవెల్స్లో కొన్న వాళ్ళు ఇక్కడ ఎక్కువ సెల్లింగ్ ప్రెజర్ పెడుతున్నారు. లేకపోతే ఇన్ని రోజులు పెరిగింది కదా ఇంకా పెరిగిద్ది అని చెప్పి మనలాంటి రీటైలర్స్ ఇక్కడ మనకు బై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఆల్రెడీ ఇక్కడ వేరే వేరే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ, పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్ హౌసెస్ కానీ, లేకపోతే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళు కింద నుంచి బై చేసుకుంటూ వచ్చి ఇక్కడ సేల్ చేయడం ట్రై చేస్తారు. మనం ఆల్రెడీ ఇంత ర్యాలీ అయింది కదా, ఇదేంది బాగా పెరిగిపోతుందని చెప్పి మనం ఇక్కడ ఎంటర్ అవుతూ ఉంటాం. సో అలాంటప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఫైటింగ్ జరిగి ఇక్కడ మనకు ఒక డోజీ ఫామ్ అవుతుంది. ఇది చూసి ఎక్కువ మంది భయపడిపోయారు అనుకో, ఎక్కువ మంది సెల్ చేయడం మొదలు పెట్టేస్తే దాని తర్వాత రోజు నుంచి డౌన్ ట్రెండ్ ఫామ్ అయ్యి ఇలా మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది. లేకపోతే ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా కన్సాలిడేషన్లో సైడ్ వేస్లో అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది ఆ డోజీ దగ్గర. సో మనం ఎప్పుడైనా డోజీ క్యాండిల్స్ వచ్చినప్పుడు మార్కెట్లో జాగ్రత్తగా చూడాలి మనం దాన్ని, అక్కడి నుంచి ఏమవుతుందా అని మార్కెట్. ఇప్పుడు ఇది కూడా అంతే. ఇప్పుడు ఇది మనం గ్రేవ్ స్టోన్ డోజీ అని చెప్పాం. గ్రేవ్ స్టోన్ డోజీ అన్నప్పుడు ఫర్ సపోజ్ మార్కెట్ మనకి ఇలా డౌన్ ట్రెండ్లో ఇలా కంటిన్యూస్గా ఇలా వస్తుంది. సడన్గా మనకి ఇక్కడ ఒక గ్రేవ్ స్టోన్ డోజీ ఫామ్ అయింది డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు. ఈ గ్రేవ్ స్టోన్ డోజీ అనేది మనకు ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర కనుక ఫామ్ అయిందంటే ఇక్కడి నుంచి కనుక మార్కెట్ మళ్ళీ నెక్స్ట్ డే కనుక ఈ గ్రేవ్ స్టోన్ డోజీకి ఇలా ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసి ఈ గ్రేవ్ స్టోన్ డోజీ హైని కనుక బ్రేక్ చేసి ఫామ్ అయిందంటే అక్కడి నుంచి మార్కెట్ మనం బుల్లిష్ అవుతుంది అని చెప్పి మనం ఐడెంటిఫై చేయగలగాలి. అంటే ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ఒక గ్రేవ్ స్టోన్ డోజీ ఫామ్ అయ్యి ఇలా మార్కెట్ ఇలా కంప్లీట్గా పడుకుంటూ వచ్చింది. ఇది ఒక సపోర్ట్ రీజియన్ మనకు తెలుసు. అక్కడ గ్రేవ్ స్టోన్ డోజీ ఫామ్ అయింది. సో మనం ఎప్పుడు బయింగ్ గురించి ఆలోచించాలంటే ఈ గ్రేవ్ స్టోన్ డోజీని ఎప్పుడైతే బ్రేక్ చేస్తా మనకి ఇక్కడ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఎప్పుడైతే దాని హైని బ్రేక్ చేస్తా ఫామ్ అవుతుందో అక్కడి నుంచి మనకి మంచి బయింగ్ ట్రెండ్ రివర్స్ అవుతుందని చెప్పి మనం ఐడెంటిఫై చేయగలగాలి మనం ఆ క్యాండిల్ ఫార్మేషన్ చూసి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను చూడు. ఫర్ సపోజ్ మార్కెట్ ఇలా కంటిన్యూస్గా ఇలా వచ్చింది, ఇక్కడ నుంచి కంటిన్యూస్గా పెరుగుకుంటూ వెళ్ళింది. ఇక్కడ కనుక చూసామంటే మనకు ఒక డోజీ ఫామ్ అయింది. ఈ డోజీ ఫామ్ అవగానే మనకి ట్రెండ్ రివర్స్ అయిపోయింది. చూసారా, సేమ్ అదే నేను రియల్ చాట్లో చూపిన. ఇప్పుడు ఎస్బీఐ కదా దాన్ని చూస్తుంది. ఏదన్నా లోయెస్ట్ పాయింట్ దగ్గర కానీ లేకపోతే ఏదన్నా ఒక హైయెస్ట్ పాయింట్ దగ్గర కానీ ఇక్కడ కనుక చూస్తే ఒక డోజీ కనపడుతుంది. ఇక్కడ ఆగస్ట్ 11th ఇక్కడ ఒక డోజీ కనపడుతుందా. అప్పుడు దాకా మనకి చూసుకుంటే మనకి కన్సాలిడేషన్లో ఉంది. మనం కనుక చూసామంటే అప్పుడు దాకా ఒక 1 వీక్ నుంచి ఒక 10 days నుంచి కన్సాలిడేషన్లో ఉంది. అది ఎప్పుడైతే ఇక్కడ ఒక డోజీ ఫామ్ అయిందో దాని తర్వాత ఆ డోజీ మనకి హై సైడ్ బ్రేక్ అయినప్పుడు మంచి పైకి వెళ్ళిపోయింది. అది కనుక ఒకవేళ లో ఫామ్ అవుతుందంటే మంచి డౌన్ సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. అదే కనుక ఈ డోజీ అనేది ఒక పీక్ పాయింట్లో కానీ లేకపోతే ఒక సపోర్ట్ పాయింట్లో కనుక ఫామ్ అయిందంటే అది ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. అది వేరే స్టాక్స్లో చూద్దాం మనం. ఏదైనా ఒక పీక్ పాయింట్లో కానీ ఒక సపోర్ట్ లైన్ దగ్గర మనం ఫర్ సపోజ్ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటాం. ఆ ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నప్పుడు అది కనుక ఒక సపోర్ట్ దగ్గర మనకి డోజీ కనపడింది అనుకో, అప్పుడు దానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది మనకి. అది మనకి డోజీ. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే షూటింగ్ స్టార్. ఈ పేర్లు గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, జస్ట్ మనం ఆ క్యాండిల్ ఫార్మేషన్ గుర్తుపెట్టుకోవాలి. మనకి డోజీ అంటే అలా ఉంటుంది. మన ఇమేజ్లు మనకి ఎప్పుడైనా సరే మనం ఒక క్యాండిల్ చూడగానే అది ఏ క్యాండిల్ అని మనం చెప్పగలగాలి. ఇది ఒక డోజీ క్యాండిల్. అది పేర్లు గుర్తు లేకపోయినా పర్లేదు, దానివల్ల మనకి ఏం జరిగిద్ది అని గుర్తుండాలి. ఇది ఏంటంటే మనకి ఇది షూటింగ్ స్టార్ అని ఉండిద్ది, మార్నింగ్ స్టార్ అని ఉండిద్ది. షూటింగ్ స్టార్, మార్నింగ్ స్టార్. ఇదేంటిది హ్యాంగింగ్ మ్యాన్.
ఇప్పుడు మనకి ఈ షూటింగ్ స్టార్ అంటే మనం ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ ఎప్పుడైనా సరే ఫర్ సపోజ్ కింద ఒక బాడీ ఉండి పైన పెద్ద విక్ ఉండాలి. అంటే ఇది మనకు ఒక సుత్తి అనుకుందాం అనుకో, ఇది మనకు ఒక హ్యామర్ లాగా ఉంటుంది, ఒక సుత్తిలాగా ఉంటుంది. కింద ఒక రెడ్ మంచి ఇలా ఒక రెడ్ కలర్ కింద రెడ్ కలర్ బాడీ ఉండి పైన ఒక పెద్ద విక్ ఉంటే దాన్ని మనం షూటింగ్ స్టార్ అంటాం. ఈ షూటింగ్ స్టార్ అనేది మనకి ఫర్ సపోజ్ ఆ మార్కెట్ ఇలా అప్ ట్రెండ్లో ఇలా పైకి వెళ్తా ఉంది. ఫర్ సపోజ్ ఈ మనం క్యాండిల్స్ అనుకుందాం, మార్కెట్లో అప్ ట్రెండ్లో ఇలా పైకి వెళ్తా ఉన్నప్పుడు ఇలా ఒక షూటింగ్ స్టార్ ఫామ్ అయిందంటే అక్కడి నుంచి మనకి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఏది ఇందాక మనకి ఎలాగైతే డోజీ అయితే, ఇప్పుడు డోజీ కాకుండా మనకి షూటింగ్ స్టార్ ఫామ్ అయిందంటే అక్కడి నుంచి మనకి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం ఇది చూసామంటే కింద మనకు ఒక చిన్న విక్ ఉండొచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు కింద ఒక చిన్న 1 or 2 కొంచెం విక్ ఉన్నా పర్లేదు. కానీ మనకి మెజారిటీ పొజిషన్ ఒక 90% విక్ పైకే ఉండాలి. ఒక 5 to 10% కింద ఉన్న విక్ ఉన్నా కానీ పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు కనుక మనం ఇది చూసామంటే కంప్లీట్గా మార్కెట్ అప్ ట్రెండ్లో పైకి వెళ్తా ఉంది. ఇక్కడ చూసామంటే ఇది ఒక మనకి షూటింగ్ స్టార్ కింద బాడీ ఉంది. ఇక్కడ నుంచి మనకి ఎలా రివర్స్ అయిపోయిందో చూడు, డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోయింది. సేమ్ అదే మనం ఇప్పుడు దీనిలో చూద్దాం, దీనిలో ఏమన్నా వచ్చిందేమో. ఎస్బీఐ ఇక్కడ చూసామంటే మనకి మార్కెట్ ఇలా పడుకుంటా వచ్చింది, ఇలా పైకి రేజ్ అయింది. ఇది ఒక షూటింగ్ స్టార్ లాగా ఉందా, ఇది ఒక షూటింగ్ స్టార్లా ఉంది. అడుగున విక్ చాలా తక్కువ ఉంది, మిగిలిన మెజారిటీ పార్ట్ బాటమ్ అంతా బాడీ, పైన పెద్ద విక్ ఉంది. సో అక్కడి నుంచి మార్కెట్ మనకి రివర్స్ అయింది. అది మనకి ట్రెండ్ ఏ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఫామ్ అయిందో అది ఇంపార్టెంట్ అనమాట. ఫర్ సపోజ్ మార్కెట్ ఇప్పుడు ఇలా డౌన్ ట్రెండ్లో ఉంది, ఇక్కడ ఒక చిన్న అప్ ట్రెండ్ వచ్చింది. ఈ అప్ ట్రెండ్లో ఇది ఫామ్ అయినప్పుడు అప్ ట్రెండ్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ సపోజ్ మార్కెట్ ఇలా పైకి వెళ్ళేటప్పుడు ఫామ్ అయింది, అక్కడ నుండి డౌన్ ట్రెండ్కి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ సపోజ్ మార్కెట్ ఇలా డౌన్ ట్రెండ్లో వచ్చేటప్పుడు ఫామ్ అయింది, అక్కడ నుంచి మార్కెట్ అప్ ట్రెండ్కి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మార్కెట్ ఇలా కిందకు వస్తూ ఉంది, అది మనం ఇంకా తర్వాత చూద్దాం అన్ని క్యాండిల్స్. ఫస్ట్ చెప్తాను అన్నీ ఒకేసారి చెప్పేసి. ఫర్ సపోజ్ మార్కెట్ ఇప్పుడు ఇక్కడ ఇది ఒక షూటింగ్ స్టార్ అనుకుంటే, నెక్స్ట్ దీనికి రివర్స్ మనకి హ్యాంగింగ్ మ్యాన్ అనమాట. హ్యాంగింగ్ మ్యాన్ అంటే ఫర్ సపోజ్ సేమ్ ఇందాక ఎట్లా అయితే మనకి ఇది ఒక హ్యామర్ అనుకుంటే, ఇది ఒక సుత్తి అనుకుందాం. ఈ సుత్తి మనకి కింద బాడీ ఉండిద్ది, ఈ పైకి ఇట్లా విక్ ఉండిద్ది మనకి పెద్దగా. సేమ్ దానికి రివర్స్ దాన్ని తిరగదిప్పి పెడితే మనకి ఇలా ఏలాడుతూ ఉండిద్ది. ఫర్ సపోజ్ మన సుత్తిని మనం ఏలాడ తీసామంటే ఎలా అయితే ఉండిద్దో, దీనికి పైన బాడీ ఉండిద్ది, కిందకు విక్ ఉండిద్ది అనమాట. ఇది కలర్ ఏదైనా అవ్వచ్చు, ఇది గ్రీన్ కలర్ కానివ్వండి, ఇది బుల్లిష్ అంటారు దీన్ని. ఇది గ్రీన్ కలర్లో ఉన్నాయి, లేకపోతే రెడ్ కలర్లో ఉన్నాయి. కాకపోతే మనం ఐడెంటిఫై చేయాల్సింది మనం ఈ ప్యాటర్న్ అనమాట. మనకు ఈ బాడీ గ్రీన్ కలర్లో ఉందా, రెడ్ కలర్లో ఉందా, అది వద్దు. మనకు కావాల్సింది ఈ ప్యాటర్న్. ఇది గ్రీన్ కలర్లో ఉన్నా, రెడ్ కలర్లో ఉన్నా, దీనికి బాడీ పైనుండి విక్ కింద పెద్దగా ఉంటే దీన్ని మనం హ్యాంగింగ్ మ్యాన్ అంటాం. అది ఎలాడుతూ ఉన్నట్టు. అలా కాకుండా ఇక్కడ కూడా అంతే, ఇది కనుక రెడ్ కలరే కానీ గ్రీన్ కలరే కానీ ఏదైనా పర్లేదు, కానీ మనకి విక్ వచ్చి పైన పెద్ద విక్ ఉండాలి, కింద చిన్న బాడీ ఉండాలి. సో దాన్ని మనం షూటింగ్ స్టార్ అంటాం, దీన్ని మనం హ్యాంగింగ్ మ్యాన్ అంటాం. ఇప్పుడు మనం చూసామంటే హ్యాంగింగ్ మ్యాన్ ఇది కూడా సరే. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ట్రెండ్ ఇలా పైకి వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనకు ఒక హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అయినా, లేకపోతే ఇక్కడ ఒక డోజీ ఫామ్ అయినా, లేకపోతే ఇక్కడ మనం ఒక షూటింగ్ స్టార్ ఫామ్ అయినా, అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. ఫర్ సపోజ్ మనం ప్యాటర్న్స్ మాట్లాడుకుందాం. మన ప్యాటర్న్స్లో ఇక్కడ ఫర్ సపోజ్ ఏదైనా ఒక ప్యాటర్న్ తీసుకొని, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనుకుందాం. ఇప్పుడు ఫర్ సపోజ్ మన డబ్ల్యూ ప్యాటర్న్లో ఈ డబ్ల్యూ అనేది ఇక్కడ బ్రేక్అవుట్ అయినప్పుడు, ఇది బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ సస్టైన్ అయినప్పుడు మనం ఇక్కడ కొనుక్కోవాలి. అలాంటి టైంలో ఒకవేళ ఈ రీజియన్లో ఒక డోజీ కానీ లేకపోతే ఒక హ్యాంగింగ్ మ్యాన్ కానీ అది ఫామ్ అయిందనుకో, ఫర్ సపోజ్ ఇక్కడ మనకు ఒక హ్యాంగింగ్ మ్యాన్ ఇలా ఫామ్ అయింది.
ఈ రీజియన్‌లో మనకి ఇట్లా ఒక హ్యాంగింగ్ మ్యాన్ అనేది ఫార్మ్ అయింది. ఇలా ఒక హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మ్ అయినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి పొజిషన్ తీసుకోవడానికి. ఇది మనం ఈ హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మ్ అయిన తర్వాత ఇది అప్ సైడ్ బ్రేకౌట్ అయ్యి అప్ సైడ్ ఎళ్తుంటే అప్ సైడ్ కంటిన్యూ అవుతుందన్నట్టు ఆ డైరెక్షన్. అలా కాకుండా ఇక్కడి నుంచి ఇక్కడి దాకా మనకి అప్ ట్రెండ్‌లో ఉంది. ఈ కింద నుంచి పైదాకా ఇలా అప్ ట్రెండ్‌లో వచ్చి ఇక్కడ మనకి హ్యాంగ్ ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి అప్ ట్రెండ్‌లో వచ్చి ఇక్కడ మనకు ఒక హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మ్ అయ్యి దీని హ్యాంగింగ్ మ్యాన్ లో గనక బ్రేకౌట్ అయ్యి ఒక రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయిందంటే అక్కడి నుంచి మార్కెట్ మనకు మళ్ళీ కిందకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనేవి మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ దగ్గర లేకపోతే మన బ్రేకౌట్స్ దగ్గర మనం ఇవన్నీ ఐడెంటిఫై చేయగలగాలి. ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఫర్ సపోజ్ ఇలా కంప్లీట్ అప్ ట్రెండ్‌లో ఉంది. ఇక్కడ మనకు ఒక షూటింగ్ స్టార్ వచ్చినా, ఒక హ్యాంగింగ్ మ్యాన్ వచ్చినా, లేకపోతే ఒక డోజీ వచ్చినా అక్కడి నుంచి మార్కెట్ ఎయిదర్ అప్ సైడ్ అయినా వెళ్ళొచ్చు, డౌన్ సైడ్ అయినా వెళ్ళొచ్చు. కానీ మనం ఆ ప్యాటర్న్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్యాటర్న్ వచ్చినప్పుడు ట్రేడ్ చేయకుండా దాని తర్వాత రోజు దాని మూవ్‌మెంట్ కిందకుందా, లేకపోతే దాని మూవ్‌మెంట్ పైకుందా అని చెప్పి చూసి అప్పుడు మనం చూసుకోవాలి. సో ఇలాంటి క్యాండిల్ ఉన్నప్పుడు మనం ఒకవేళ ఈ క్యాండిల్ రాంగానే మనం ఎంటర్ తీసేసుకున్నాం బై సైడ్, కంప్లీట్ బై సైడ్ ఇక్కడ ఒక నాకు రెసిస్టెన్స్ లైన్ ఉంది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లైన్ ఉందనుకోని ఇక్కడ నాకు ఇది బ్రేకౌట్ అయిందని చెప్పి నేను ఇక్కడ బై చేశాను. ఇక్కడ బై చేయగానే నెక్స్ట్ డే వెంటనే ఇది కింద పడిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఒక హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ చేసి అది చెప్తుంది నేను కిందకి వెళ్తున్నాను. ఈ హ్యాంగింగ్ మ్యాన్ మీనింగ్ ఏంది? ఇక్కడ నుంచి ఈ హ్యాంగింగ్ మ్యాన్ బ్రేకౌట్ అయ్యి దాని లో బ్రేకౌట్ అయ్యి కిందకి వెళ్తుంటే నేను ఇక్కడ నుండి కిందకి వెళ్తున్నానని చెప్పి అది చెప్పి వెళ్ళింది. మనం అది తెలియకుండా నేను ఇట్లా ఒక రెసిస్టెన్స్ లైన్ తీసుకున్న బ్రేకౌట్ అది రెసిస్టెన్స్ లైన్ బ్రేకౌట్ అయింది అయినా అందుకని నేను బై చేశానని చెప్తే అందుకని చెప్పి ఫస్ట్ మనం క్యాండిల్ స్టిక్లో అది ఏం ఫామ్ చేస్తుందో ఐడెంటిఫై చేయగలిగాలి. సో మనం సపోర్ట్ దగ్గరైనా, రెసిస్టెన్స్ దగ్గరైనా, లేకపోతే ఒక బ్రేకౌట్ దగ్గరైనా ఇలాంటి క్యాండిల్ స్టిక్స్ హ్యాంగింగ్ మ్యాన్ ఇప్పుడు చెప్పిన ఈ 3 ప్యాటర్న్స్లో ఏదన్నా ఒకటి ఐడెంటిఫై చేయగలిగితే మనం ఈజీగా ట్రేడ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇందాక మాట్లాడిన సేమ్ ఇయ్యే ఇప్పుడు ఇవి పైన ఫామ్ అయినాయి కదా, మార్కెట్ పైన ఫామ్ అయితే దీన్ని మనం హ్యాంగింగ్ మ్యాన్ అంటాం. ఇది రెడ్ కలర్ ఉండొచ్చు, గ్రీన్ కలర్ ఉండొచ్చు, ఏం కాదు. అంటే మార్కెట్ ఇప్పుడు సేమ్ అదే కనుక కింద ఫామ్ అయితే అంటే డౌన్ ట్రెండ్లో ఫామ్ అయితే దాన్ని మనం హ్యామర్ అంటాం. అందుకని మనం ఈ పేర్లన్నీ వద్దు, జస్ట్ మనం ఆ క్యాండిల్ ఎలా ఉంటుందో చూస్తే చాలు. ఇప్పుడు మార్కెట్ ఇలా డౌన్ ట్రెండ్లో ఇలా కంటిన్యూస్గా వచ్చింది. ఇక్కడ ఒక హ్యామర్ లాగా ఉంది. ఇక్కడ నుంచి మనకి రివర్స్ అయిపోయింది. అంటే ఒక 90% విక్ ఉండి ఒక బాడీ ఉండి దానికి ఇటుపక్క ఒక చిన్న విక్ ఉన్నా లేకపోయినా సరే ఈ ఇలాంటి ఒక ప్యాటర్న్ వచ్చినప్పుడు ఆ ప్యాటర్న్కి డౌన్ సైడ్ బ్రేకౌట్ అయితే ఇంకా 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 డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది బాగా ఫాస్ట్గా. అలా కాకుండా దీనికి కనుక ఇక్కడ నుంచి దీనికి అప్ సైడ్ కనుక బ్రేకౌట్ అయితే అంటే ఇది కనుక ఒక హ్యామర్ అనుకుంటే ఈ హ్యామర్కి అప్ సైడ్ కనుక బ్రేకౌట్ అయితే మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్లో ఉంది కాస్త మళ్ళీ అప్ ట్రెండ్కి రివర్స్ అయ్యింది. అంటే ఈ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్స్ అనేవి మనకేం చెప్తాయి అంటే ఇక్కడ నుంచి మార్కెట్ ట్రెండ్ రివర్స్ అవ్వబోతుంది, లేకపోతే అక్కడ నుంచి మార్కెట్ ఫర్ సపోజ్ డౌన్ ట్రెండ్లో ఉంది కాస్త అప్ ట్రెండ్కి మారుతుంది, లేకపోతే డౌన్ ట్రెండ్లో ఉంది కాస్త కన్సాలిడేషన్లోకి చేంజ్ అవ్వబోతుంది అని చెప్పి మనకి ఈ క్యాండిల్ స్టిక్స్ ద్వారా మనకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఇన్వర్టెడ్ హ్యామర్ అంటాం. అన్నీ ఒకటే, ఏదైనా సరే ప్రతిదానికి కాన్సెప్ట్ ఒకటే, కాకపోతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇప్పుడు ఈ హ్యామర్నే కనుక నేను రివర్స్ తిప్పి పెట్టాను అనుకో, దాన్ని నాకు ఇక్కడ హ్యామర్ అంటారు, నార్మల్ హ్యామర్ అంటాం. దీన్ని రివర్స్ తిప్పి పెడితే ఇన్వర్టెడ్ హ్యామర్. ఇదే కనుక అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు పెడితే మార్నింగ్ స్టారు. లేకపోతే ఇదే కనుక పైన ఏలాడుతా అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు పైన ఫామ్ అవుతుంది కదా, ఇది కనుక రివర్స్లో పైన కనుక ఫామ్ అయింది అనుకో దాన్ని మనం హ్యాంగింగ్ మ్యాన్. పేర్లు ఏదైనా సరే కానీ అన్నిటికీ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ అనేది జస్ట్ ఈ హ్యామర్ లాగా ఉంటుంది. అది రెడ్డే కానీ గ్రీన్ కలర్లే కానీ మొత్తం 4 ప్యాటర్న్స్, మొత్తం 4 ఉంటాయి మనకి. ఆ 4లో ఒక బాడీ ఉండి ఇలా 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 క్యాండిల్స్ చేసుకుంటా పైకి వెళ్తా ఉన్నప్పుడు ఇక్కడ మనకు ఒక రెడ్ ఫామ్ అయినా, గ్రీన్ కలర్ ఫామ్ అయినా, ఇక్కడ ఒక హ్యాంగింగ్ మ్యాన్ కనుక ఒక హ్యామర్ లాంటిది ఫామ్ అయిందంటే ఇక్కడ నుంచి మనం చూడాలి, ఇక్కడ నుంచి దీని హై బ్రేకౌట్ అయ్యి పైకి వెళ్తుందా, లేకపోతే ఇక్కడ నుంచి దీని లో బ్రేకౌట్ అయ్యి కిందకి వెళ్తుందా, ట్రెండ్ రివర్స్ అవుతుందా అని చెప్పి చూడాలి. అలా కాకుండా అది ఎలాగైనా ఫామ్ అవ్వచ్చు, లేకపోతే సేమ్ అదే ఫర్ సపోజ్ మార్కెట్ ఇలా అప్ ట్రెండ్లో ఇలా వెళ్తూ ఉంది, అది ఎలాగైనా ఫామ్ అవ్వచ్చు. అలా అక్కడ ఒక విక్ ఫామ్ అయ్యి ఇక్కడ ఇట్లా బాడీ కూడా ఫామ్ అవ్వచ్చు. ఇది ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ అనుకోండి. లేకపోతే ఇలా అక్కడ నుండి కిందకి రావచ్చు, లేకపోతే దీని హై బ్రేక్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళచ్చు. సో మనకి కాన్సెప్ట్ ఏంటంటే అసలు ఈ ఇలాంటి హ్యామర్లు అనేవి ఎక్కడ ఫామ్ అవుతున్నాయి. మొత్తం దీనికి 4 పేర్లు ఉన్నాయి మనకు. ఒకదానికి మార్నింగ్ స్టార్ అంటాం, దీన్ని మనం మార్నింగ్ స్టార్ అంటాం, దీన్ని మనం హ్యాంగింగ్ మ్యాన్ అంటాం, పైన వేలాడుతూ ఉంటుంది ఇది అప్ ట్రెండ్లో. అదే మనం డౌన్ ట్రెండ్లో ఫామ్ అయిన వాటిని మనం ఒకదాన్ని హ్యామర్ అన్నాం, దీన్ని మనం హ్యామర్ అన్నాం.
ఈ కింద దాన్ని ఇన్వర్టెడ్ హ్యామర్ అన్నాం. సో మొత్తం 4 ఒకే ప్యాటర్న్. మనం చూసుకున్నామంటే 4టికి ఒకటే. కాకపోతే ఇప్పుడు ఈ డౌన్ ట్రెండ్‌లో ఇలా డౌన్ ట్రెండ్ మార్కెట్ వస్తా ఇక్కడ గనక ఒక హ్యామర్ లాంటిది ఫామ్ అయ్యి ఇలా గనక ఉంటే దీనికి ఒక పేరు పెట్టుకున్నాం. మొత్తానికి మన కాన్సెప్ట్ ఏంటిది? జస్ట్ ఈ ప్యాటర్న్ ఐడెంటిఫై చేయగలగాలి. ఈ ప్యాటర్న్ ఈ సుత్తి అనేది మనకు ఈ హ్యామర్ అనేది అప్ ట్రెండ్‌లో ఫామ్ అయిందా? అక్కడి నుంచి డౌన్ ట్రెండ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే అక్కడి నుంచి ట్రెండ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ డౌన్ ట్రెండ్‌లో ఫామ్ అయిందా? డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్‌కి చేంజ్ అయ్యేది. డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్‌కి గానీ, లేకపోతే డౌన్ ట్రెండ్ నుండి కన్సాలిడేషన్‌కి గానీ ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, మనం ఆ ప్యాటర్న్ ఐడెంటిఫై చేయగలగాలి. ఆ పేర్లు అనేవి ఏదైనా ఉండొచ్చు. అది మన పేర్ల గురించి మన వాటి గురించి వదిలేద్దాం మనం. సో, ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నాం? ఒక డోజీ మాట్లాడుకున్నాం. డోజీలో 2 ఆర్ 3 టైప్స్ ఉన్నాయి. ఆ 2, 3 టైప్స్ డోజీస్ మాట్లాడుకున్నాం. సో, దాని తర్వాత మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఈ షూటింగ్ స్టార్ గానీ, ఇవన్నీ ఈ షూటింగ్ స్టార్, హ్యాంగింగ్ మ్యాన్, హ్యామర్, ఇన్వర్టెడ్ హ్యామర్ ఈ 4 ప్యాటర్న్స్ కూడా ఒకేలాగా ఉంటాయి. అన్ని హ్యామర్ లాగే ఉంటాయి. సో, మనం ఈ మొత్తం అన్నిటికీ మనం హ్యామరే అనుకుందాం. లేకపోతే 4 రకాల హ్యామర్ల గురించి మాట్లాడుకున్నాం. డోజీలో మనం ఒక 3 టైప్స్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు అర్థమైంది కదా? ఇప్పుడు అవే మనం ఇక్కడ కనుక చూసామంటే ఇక్కడ మనకు ఒక రెడ్ కలర్ది హ్యామర్ కనపడుతుంది. ఇక్కడ ఒక పెద్ద బాడీ ఉంది. ఇక్కడ దానికి ఒక పెద్ద విక్ ఉంది. కింద విక్ అనేది చాలా చిన్నగా ఉంది. సో, మార్కెట్ ఇలా కంటిన్యూస్గా ఇక్కడ నుంచి అలా అప్ ట్రెండ్లో ఇలా పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక ఇది ఫామ్ అయింది. దీనికి లో బ్రేక్ అయింది. కంటిన్యూస్గా కింద పడిపోయింది. చూసారా? మళ్ళీ ఇది కనుక చూస్తే ఇది కూడా మనకు ఒక చిన్న హ్యామర్ లాగే ఉంది. కంటిన్యూస్గా ఇలా డౌన్ ట్రెండ్లోకి వచ్చి ఇక్కడ ఒక హ్యామర్ ఫామ్ అయిన తర్వాత దీనికి అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. సో, ఎప్పుడైనా సరే ఇలాంటి హ్యామర్స్ అనేవి ఫామ్ అయినాయి అంటే అవి కనుక సపోర్టు, రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అయినాయి అంటే ఇంకా ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా మిడిల్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేదు. కానీ మనకి ట్రెండ్ మధ్యలో ఫామ్ అయినాయి అంటే దానికి ప్రాబబిలిటీ ఎక్కువ లేకపోయినా సరే అక్కడ దాని బ్రేక్అవుట్ ఎటు సైడ్ అయితే ఉండిద్దో అటు సైడ్ మంచి మూమెంట్ ఉంటుందన్నమాట. మిడిల్‌లో ఫామ్ అయిందంటే. ఫర్ సపోజ్ మనం ఇదొక హ్యామర్ అనుకుందాం అంటే ఇదొక కంప్లీట్ అప్ ట్రెండ్. ఇదొక హ్యామర్ అనుకుందాం అంటే ఈ హ్యామర్ ఇదొక పెద్ద బాడీ. దాని తర్వాత రోజు కిందకి బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. పైకి ఇది ఒక మినీ సైజు డోజ్ ఇలాగుంది ఇది. సో, మనం నెక్స్ట్ రోజు కోసం వెయిట్ చేయాలి. ఈ క్యాండిల్ హైలో మళ్ళీ నెక్స్ట్ రోజు ఎటు సైడ్ బ్రేక్ అవుతుందని. దాని తర్వాత చూసుకుంటే మనకి ఈ క్యాండిల్ 2 క్యాండిల్‌ని హైని బ్రేక్ చేసుకుంటా ఒక క్యాండిల్ ఫామ్ చేసింది. దాని తర్వాత రోజు కూడా ఈ 2 క్యాండిల్ ఈ క్యాండిల్ హై బ్రేక్ చేసుకుంటే ఇంకో పెద్ద క్యాండిల్ ఫామ్ చేసింది. సో, ఎప్పుడైనా సరే ఇలాంటి ఫామ్ అయినప్పుడు దాని తర్వాత మనకు మార్కెట్ మూవ్‌మెంట్ అనేది మనకు మంచి ఫాస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ గనుక చూసామంటే ఇది ఒక పైన అసలు విక్కే లేదు ఈ క్యాండిల్‌కి. చూసారంటే ఇలా కంప్లీట్ ఇది ఒక డౌన్ ట్రెండ్. ఇక్కడ ఒక హ్యామర్ ఫామ్ అయింది. ఈ డౌన్ ట్రెండ్‌లో ఒక హ్యామర్ ఫామ్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్. సేమ్ అదే దాని లో బ్రేక్అవుట్ అయింది. సేమ్ అదే డౌన్ ట్రెండ్ మళ్ళీ కంటిన్యూషన్ ఇంకా వెళ్ళింది. చూసారా? ఇంతకుముందు ఎంత అయితే పడింది దానికన్నా ఇంకా ఎక్కువ పడింది. సో, మనం ఇలా ఐడెంటిఫై చేయగలం మన చార్ట్స్లో ఒక క్యాండిల్ స్టిక్ చూసి ఆ క్యాండిల్ స్టిక్ ద్వారా మనం జస్ట్ నార్మల్ చార్ట్ చూస్తే చాలు. మనకు అదే చెప్పిద్ది. మనకి ఏం అవసరం మన ఇండికేటర్స్ కానీ ఇవేమీ లేకుండా జస్ట్ మనం చార్ట్ ఒకటి ఐడెంటిఫై చేసి ఒక్కొక్క క్యాండిల్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. ఒక్కొక్క క్యాండిల్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇది ఒక అప్ ట్రెండ్. ఇక్కడ మనకి ఇది ఒక హ్యామర్ ఫామ్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయింది. డౌన్ ట్రెండ్కి వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఒక హ్యామర్ ఫామ్ అయింది. డౌన్ ట్రెండ్లో ఉంది కాసి మళ్ళీ అప్ ట్రెండ్కి రివర్స్ అయింది. సో, మనం ఈ ఐడెంటిఫై చేయగలగాలి. ఒక్కొక్కసారి ఇక్కడ హ్యామర్ ఫామ్ చేయకుండా డోజీ ఫామ్ అవుతుంది. డోజీ ఫామ్ అయిన తర్వాత ఏమవుతుందో చూడాలి మనం. జూలైలో ఇదే జూలై 2nd. అంతే. ఫర్ సపోజ్ మార్కెట్ ఇలా ఇక్కడ నుంచి ఇలా డౌన్ ట్రెండ్లో వచ్చింది. ఇక్కడ నుండి అప్ సైడ్ వెళ్దామని ట్రై చేసింది. ఇక్కడ ఒక డోజీ ఫామ్ అయింది. దాని తర్వాత మనకు ఒక 3-4 డేస్ ఆ రీజియన్లోనే ఇట్లా కన్సాలిడేషన్ అయింది. అది ఎప్పుడైతే ఆ రీజియన్ బ్రేక్అవుట్ అయిందో మనకు మంచి మూమెంట్ వచ్చింది. పాజిటివ్ మూమెంట్ నెక్స్ట్ 2 డేస్. సో, మనం ఎప్పుడైనా ఈ డోజీలు కానీ ఈ హ్యామర్లు కానీ ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఇక్కడ చూసామంటే మనకు ఇక్కడ ఒక డోజీ ఫామ్ అయింది. దాని తర్వాత చూసామంటే కన్సాలిడేషను. మళ్ళీ ఇక్కడ ఒక డోజీ. ఆ డోజీ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో మళ్ళీ బ్రేక్అవుట్ పైకి. ఎప్పుడైనా ఒక కంటిన్యూస్ అప్ ట్రెండ్ లేకపోతే ఒక కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు మనం మార్కెట్ రివర్సల్ ఎలా ఐడెంటిఫై చేయగలగాలంటే
ఇలాంటి క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్స్ నుంచి చూసి ఐడెంటిఫై చేయగలగాలి. మనం ఇక్కడ చూసామంటే మనకి మార్కెట్ ఇక్కడ మనకు కంప్లీట్ డోజీస్ చాలా డోజీస్ ఉన్నాయి కదా, అలాంటి డోజీస్ ఉంటే మార్కెట్ అంతా కన్ఫ్యూజన్లో ఉన్నట్టు. పైకి వెళ్ళడానికి కుదరట్లేదు, కిందకి వెళ్తానికి కుదరట్లేదు. సో అలాంటి డోజీ మార్కెట్లో ఉన్నప్పుడు మనం మార్కెట్లో ఎంటర్ అవ్వకపోవడం చాలా బెటర్. ఆ డోజీ తర్వాత మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో మనం చూసి అప్పుడు మనం ఎంటర్ అవ్వడం బెటర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నేను వేరే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకొని జస్ట్ ఇండివిజువల్ క్యాండిల్స్ చూసి, ఆ ఇండివిజువల్ క్యాండిల్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు చెప్పాం కదా, వాటి వల్ల మనకు యూజ్ ఏంటి, వాటి నుంచి మనం ఏమేమి ఐడెంటిఫై చేయగలగాలని చెప్పాను. ఇప్పుడు మనం ఒక 2 or 3 క్యాండిల్స్ కంబైన్ చేసి ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఆ ప్యాటర్న్ నుంచి మనం ఏమేమి ఐడెంటిఫై చేయగలగాలి. ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పే ప్యాటర్న్ ఏంటంటే బుల్లిష్ ఎంగల్ఫింగ్. బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటే ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక చిన్న రెడ్ క్యాండిల్ వచ్చి ఆ రెడ్ క్యాండిల్ పక్కన ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. ఆ గ్రీన్ క్యాండిల్ ఏంటంటే ఈ రెడ్ క్యాండిల్ కన్నా పెద్దగా ఉండాలి, ప్లస్ ఈ రెడ్ క్యాండిల్ ఎంతైతే బాడీ ఉందో దానికన్నా ఈ గ్రీన్ క్యాండిల్ బాడీ సైజ్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. ఫర్ సపోజ్ ఈ రెడ్ క్యాండిల్ అనేది బాడీ అంటే ఇక్కడ 100 అనుకుందాం, ఇక్కడ ఈ హై పాయింట్ 102 అనుకుందాం. అంటే ఈ బాడీ మొత్తం 2 రూపీస్ సైజ్ అనుకుంటే, ఈ తర్వాత ఫామ్ అయ్యే బాడీ సైజ్ అనేది 2 రూపీస్ కంటే ఎక్కువ ఉండాలి. అంటే మినిమం 2.1 రూపీ 2 రూపీస్ 10 పైసా కానీ 2 రూపీస్ 20 పైసా కానీ ఎంత పెద్దగా ఉంటే అంత ప్రాబబిలిటీ ఎక్కువ అనమాట. తర్వాత ఫామ్ అయ్యే క్యాండిల్ ఎంత పెద్దగా ఉందంటే దాన్ని మనం ఈ ప్యాటర్న్ మనం ఏమంటామంటే బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటాం. ఎంగల్ఫ్ అంటే ఏంటంటే ఆక్రమించడం. ఫర్ సపోజ్ ఇది ఒక రెడ్ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ మొత్తాన్ని కవర్ చేస్తా తర్వాత ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అంటే ఈ రెడ్ క్యాండిల్ ఏరియా మొత్తాన్ని ఇది మనం ఎంగల్ఫ్ అయింది అంటుందండి. ఎంగల్ఫ్ అంటే ఇది మొత్తం ఆక్రమించింది అనుకుందాం. అంటే ఈ రెడ్ క్యాండిల్ సైజ్ మొత్తాన్ని దీనికన్నా పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఇలా ఆక్రమించింది కాబట్టి దీన్ని మనం బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటాం. ఇప్పుడు మనం ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇది ఎప్పుడైనా సరే మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్లో ఇలా కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్ వచ్చింది, మార్కెట్ కంటిన్యూస్గా ఒక డౌన్ ట్రెండ్ వస్తూ ఉన్నప్పుడు ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి దాని తర్వాత ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందంటే ఇక్కడ నుంచి మనకి ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పి దాని మీనింగ్ అనమాట. ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఏంటంటే దీన్ని బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటాం, లేకపోతే బుల్లిష్ రివర్సల్ అంటాం. దీన్ని మనం ఒకసారి క్యాండిల్ స్టిక్స్లో చూద్దాం, ఇది ఎప్పుడైనా ఫామ్ అయిందేమో. లైవ్ చాట్లో చూద్దాం. మన ఎస్బీఐకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు ఎక్కడ మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఎక్కడైనా కనపడుతుందేమో చూద్దాం. జూలై 16 తర్వాత లేదు. జూలై 16కి నా ఎగ్జాక్ట్ డేట్ చెప్పు. ఇదేనా? ఇది కాదు. అవునవును, ఇక్కడ ఇది కాదు. అది ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్ కన్నా ఈ గ్రీన్ క్యాండిల్ అనేది పెద్దగానే ఉంది, కరెక్టే. కాకపోతే ఫర్ సపోజ్ ఈ రెడ్ క్యాండిల్ మనకి లో ప్రైస్ ఎంత, 177. ఈ గ్రీన్ క్యాండిల్ లో ప్రైస్ ఎంత మనకి 178.60. అంటే ఈ గ్రీన్ క్యాండిల్ కనుక ఈ 177 కన్నా కిందకు వచ్చిందంటే, అంటే ఫర్ సపోజ్ ఇది ఎలా అంటే, ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనేది ఇలా ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి దాని తర్వాత మనకు ఫామ్ అయ్యే గ్రీన్ క్యాండిల్ ఎలా ఉండాలంటే, ఈ కంప్లీట్గా దీని మొత్తం అన్ని ప్రైజెస్, దీన్ని హై ప్రైస్ కానీ ఈ హైలో కాకపోయినా సరే కనీసం
దీని ఓపెన్ ప్రైస్, దీని క్లోజ్ ప్రైస్ ఉండిద్ది కదా. కనీసం తర్వాత మనకు ఫామ్ అయ్యే గ్రీన్ క్యాండిల్ ఏమయ్యి ఉండాలంటే, ఈ హై, దీని ఓపెన్, దీని క్లోజ్ దాటి మనకి ఈ బాడీ పెద్దగా ఉండాలి తర్వాత గ్రీన్ క్యాండిల్ అనేది. అంటే ఇప్పుడు అక్కడ మనం చూపించింది ఏమైందంటే, మనకి ఇలా ఒక రెడ్ క్యాండిల్ ఉంది, దాని తర్వాత మనకి గ్రీన్ క్యాండిల్ పెద్దగానే ఫామ్ అయింది. కాకపోతే మనకి ఏమైందంటే కింద కింద లోని అని ఆక్యుపై చేయలేదు అది. ఇది కాదు, ఇది కదా. ఇక్కడే కదా. ఇక్కడ చూసామంటే అది మనకి కిందది ఆక్యుపై చేయలేదు. సేమ్ దీనికి రివర్సల్ ప్యాటర్న్ ఏంటిదంటే మనకి బేరిష్ రివర్సల్. అవి చూద్దాం. లేకపోతే వేరే చాట్లో ట్రై చేద్దాం. హెచ్డిఎఫ్సిలో చూద్దాం ఒకసారి. హెచ్డిఎఫ్సిలో మనకు బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఎక్కడైనా కనపడుతుందేమో చూద్దాం. ఇక్కడ కనపడిందా బుల్లిష్ ఎంగల్ఫింగ్? ఇక్కడ నేను మౌస్ పాయింటర్ పెట్టిన దగ్గర ఇది ఒక రెడ్ క్యాండిల్. తర్వాత మనకు ఫామ్ అయ్యే గ్రీన్ క్యాండిల్ ఏమైంది, ఈ రెడ్ క్యాండిల్ సైజ్ మొత్తాన్ని కవర్ చేస్తూ ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా. అంటే ముందు రోజు దాని ఓపెనింగ్ ప్రైస్ని, దాని లో ప్రైస్ని, వాటన్నిటిని కవర్ చేస్తూ ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. దీన్ని మనం బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటాం. ఇక్కడ నుంచి మనకి సెప్టెంబర్ దగ్గర డేట్ ఇదా ఇది డోజీ ఉన్నప్పుడు డోజీ, అలా కాకుండా మనకు ఒక మిడిల్ ఒక చిన్న డోజీ అసలు ఆల్రెడీ అదొక డోజీ క్యాండిల్ అయినప్పుడు దాని తర్వాత మనం వేరే దాని గురించి డిస్కస్ చేయకూడదు. ఇంకా మనకి డోజీ క్యాండిల్ గురించి మాట్లాడాం. నార్మల్ జనరల్ క్యాండిల్ స్టిక్స్, 2 జనరల్ క్యాండిల్ స్టిక్స్ అంటే ఒక గ్రీన్ కలర్ బాడీ ఉండాలి, ఒక రెడ్ కలర్ బాడీ ఉండాలి. డోజీ అంటే మనకి మీనింగ్ ఏంటి, అది గ్రీన్ కాదు, రెడ్ క్యాండిల్ కాదు కదా. అంటే మనకి ఇక్కడ చూడటానికి రెడ్ కలర్లో కనపడవచ్చు. అంటే ఒక 5 పైసా 10 పైసా క్లోజింగ్, ఓపెనింగ్ కన్నా క్లోజింగ్ తక్కువలో క్లోజ్ అవ్వడం వల్ల రెడ్ కలర్ ఫామ్ అవచ్చు. కానీ మనకి డోజీ అంటే అసలు మీనింగ్ ఏంటి, దానికి అసలు ఓపెనింగ్ ప్రైస్ అనేది దగ్గరగా ఈక్వల్ కదా. సో మనం అనేది ఆ డోజీ క్యాండిల్ అనేది మనం అది గ్రీన్ కలర్ క్యాండిల్, రెడ్ కలర్ క్యాండిల్ అని చెప్పి మనం అసలు కన్సిడర్ చెయ్యం. కానీ మన బుల్లిష్ ఎంగల్ఫింగ్లో మనకు కావాల్సింది ఏంటిది, ఒక రెడ్ కలర్ బాడీ ఉన్న క్యాండిల్ కావాలి, ఒక గ్రీన్ కలర్ బాడీ ఉన్న క్యాండిల్ కావాలి. సో మనం డోజీని అది రెడ్ క్యాండిల్ అనో గ్రీన్ క్యాండిల్ అనో ఇక్కడ మనకు కలర్ కనపడతాయి ఆ డోజీకి. కాకపోతే ఇది మనం డోజీ అన్నప్పుడు దాని కలర్ అనేది కన్సిడర్ చేయకూడదు. ఓకే, ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ మనకి తర్వాత ఏదైనా చాట్లో చూద్దాం. ఇక్కడ కనపడుతుందా, ఇక్కడ ఏమన్నా ఎగ్జాంపుల్లో ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి పర్ఫెక్ట్ ఇలా ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, దీన్ని మొత్తాన్ని ఆక్యుపై చేస్తూ. సో దాని తర్వాత ఎప్పుడైతే ఈ గ్రీన్ కలర్ ఉండదు చూసావా, ఇలా ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ వచ్చి ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ హై బ్రేక్అవుట్ అయిందంటే మనం బై పొజిషన్ గురించి ఆలోచించాలి. ఒకవేళ ఇలా బుల్లిష్ ఎంగల్ఫింగ్ అప్ ట్రెండ్లో ఫామ్ అయ్యిందనుకో, లేకపోతే ఎక్కడైనా సరే ఇలా బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయ్యి దీనికి హై బ్రేక్అవుట్ అయితే దీనికి అప్ సైడ్ వెళ్తానికి ట్రై చేయాలి మనం. దీనికి కనుక లో బ్రేక్అవుట్ అయిందంటే మనం సెల్ సైడ్ గురించి ఆలోచించాలన్నమాట. సో అలా మనం ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ గురించి ఆలోచించాలి. సేమ్ దీనికి రివర్స్ ఏంటంటే బెరిష్ ఎంగల్ఫింగ్. ఇందాక మనకు బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటే ఏంటి, ఒక చిన్న రెడ్ ఉండి దాని తర్వాత పెద్ద గ్రీన్ కలర్ ఉండిద్ది, అది బుల్లిష్ అంటాం. అంటే పెద్ద గ్రీన్ కలర్ కాబట్టి దాన్ని బుల్లిష్ అన్నాం. దానికి ఆపోజిట్ ఏంటిది, పెద్ద రెడ్ కలర్ ఉంటే దాన్ని మనం బెరిష్ అంటాం. ఒక చిన్న గ్రీన్ కలర్ బాడీ ఉండి దాని తర్వాత ఒక పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ ఉందంటే దాన్ని మనం బేరిష్ ఎంగల్ఫింగ్ అంటాం. ఇప్పుడు ఇది కనపడిందా, ఒక చిన్న గ్రీన్ కలర్ క్యాండిల్ ఉంది, దాని తర్వాత దాని బాడీ మొత్తాన్ని కవర్ చేస్తూ తర్వాత ఒక పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది కదా. సో దీన్ని మనం బేరిష్ ఎంగల్ఫింగ్ అంటాం. దీని ముందు ఇంకోటి కనపడుతుంది, ఇది బేరిష్ ఎంగల్ఫింగే. ఇది ఒక గ్రీన్ కలర్ బాడీ, దాని తర్వాత ఇది ఒక రెడ్ కలరా. ఇది కూడా మనకు ఫర్ సపోజ్ ఇది ఒక కంప్లీట్ అప్ ట్రెండ్. ఈ అప్ ట్రెండ్లో మనకి ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది. సో మనం ఇక్కడ ఎక్కడైనా సరే మన పొజిషన్ తీసుకుంటే ఇలా బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అవ్వగానే మనం ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయాలి, లేకపోతే దాని తర్వాత మనం చూడాలి
దీనికి లో బ్రేక్అవుట్ అవుతుందా, దీనికి లేకపోతే హై బ్రేక్అవుట్ అవుతుందా అని మనం ఎక్కడ ఎగ్జిట్ అయిపోవాలి మనం. అది దాని తర్వాత మూమెంట్ చూసి మార్కెట్. ఓకే, మనం చూసామంటే ఇక్కడ ఇది ఒక బేరిష్ ఎంగల్ఫింగ్. బేరిష్ ఎంగల్ఫింగ్ అంటే మీనింగ్ మ్యాక్సిమం డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వాలి. సో డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది తర్వాత రోజు కరెక్టే, కానీ ఇక్కడ ఏమైంది, డోజీ ఫామ్ అయింది. అంటే ఏంటి, బేరిష్ ఎంగల్ఫింగ్ వల్ల మార్కెట్ కిందకు వచ్చింది, మళ్ళీ అక్కడ డోజీ వల్ల మళ్ళీ పైకి వెళ్ళింది. అర్థమైందా? అంటే మనకి ఏ ఇండికేటర్స్ వద్దు, ఏం వద్దు. మన కనుక క్యాండిల్ స్టిక్స్లో చాలా రకాల క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూసేది జస్ట్ ఒక 10 to 20 క్యాండిల్ స్టిక్స్ మాత్రమే చూస్తున్నాం. ఇవి కాకుండా కనీసం అన్ని రకాల క్యాండిల్ స్టిక్స్ గురించి నేర్చుకుంటే మనమే చివరికి మన మైండ్ పనిచేయదు. మినిమం ఈ బేసిక్ ఇవైనా నేర్చుకుంటే కనీసం మనం ఎలాగో మనం బై చేసేవన్నీ మన సపోర్ట్ రీజన్స్ దగ్గర లేకపోతే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ రీజన్స్ దగ్గర మనం బై చేస్తాం కాబట్టి మ్యాక్సిమం ఇవి తెలుసుకుంటే 50-60% ఇవి ఈ ఫార్మేషన్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు మనం ఆ సపోర్ట్ రీజన్స్ దగ్గర లేకపోతే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ రీజన్స్ దగ్గర అలాంటప్పుడు ప్యాటర్న్స్ బ్రేక్అవుట్ అప్పుడు. సో ఇలాంటి ఫర్ సపోజ్ ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది, ఇలా మార్కెట్ కంటిన్యూస్గా ఇలా వస్తున్నప్పుడు ఇలా బేరిష్ ఎంగల్ఫింగ్ చూసి ఇక్కడ ఈరోజు నువ్వు బయ్యింగ్ పొజిషన్ తీసుకోవద్దా బేరిష్ ఎంగల్ఫింగ్ చూసి. ఒకవేళ నీకు ఈ ప్యాటర్న్ తెలియదు అనుకో, నువ్వేమనుకుంటావు ఆల్రెడీ కంప్లీట్ అప్ ట్రెండ్లో ఉంది, ఊరికే కొంచెం తగ్గింది అనుకో ఇక్కడ పొజిషన్ తీసేసుకొని ఉంటావు. తర్వాత రోజు డోజీ ఫామ్ అయింది కాబట్టి మళ్ళీ పైకి వెళ్ళింది. ఒకవేళ ఇక్కడ కనుక డోజీ ఫామ్ అవ్వకపోతే ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే రివర్సల్ అయిందో ఇక్కడే రివర్సల్ అయిపోయేది. ఇక్కడ కనుక ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది, దాని తర్వాత చూసావా ఎలా పడిపోయిందో ఫాస్ట్గా, ఇక్కడ కూడా అలాగే పడిపోవాలి. కాకపోతే ఇక్కడ మనకి తర్వాత రోజు డోజీ ఫామ్ అవడం వల్ల మళ్ళీ కొంచెం పైకి వెళ్ళి అక్కడ మళ్ళీ ఇంకో కొత్త బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ చేసి కింద పడింది. ఇది మనం చూద్దాం ఈ ప్యాటర్న్ అన్న ఉందేమో బేరిష్ ఎంగల్ఫింగ్. బేరిష్ ఎంగల్ఫింగ్ అంటే మనకు ఒక గ్రీన్ క్యాండిల్ ఉండాలి, దాని తర్వాత పెద్ద రెడ్ ఉండాలి. ఇది కరెక్టేనా? ఎగ్జాక్ట్, ఎస్. ఇది ఒక గ్రీన్ క్యాండిల్, కంప్లీట్ రెడ్ క్యాండిల్. అక్కడ నుండి పడిపోయిందా మార్కెట్. ఇదిగో ఇది చూడు, జూన్. ఇప్పుడు నా మౌస్ పెట్టాను కదా, ఇది ఒక గ్రీన్ క్యాండిల్, దాని తర్వాత పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. దాని తర్వాత రోజు దీని డౌన్ బ్రేక్అవుట్ అయింది, కిందకి వెళ్ళిపోయిందా. అర్థమైందా ఎలాగో ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ ఇలా. ఫర్ సపోజ్ ఇక్కడెక్కడో కొన్నాం, మనం ఎక్కడ ఎగ్జిట్ అయిపోవాలి, మన రెసిస్టెన్స్ లైన్ తెలిస్తే రెసిస్టెన్స్ లైన్ దగ్గర ఎగ్జిట్ అయిపోతాం. ఒకసారి రెసిస్టెన్స్ జోన్ టచ్ అవ్వకుండానే ఇలాంటి ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి, డోజీ కానీ ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ ఇవన్నీ. సో అలాంటప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి మనం. ఇది ఒక హ్యాంగింగ్ హ్యామర్. ఇప్పుడు బుల్లిష్ రివర్సల్ ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ బేరిష్ ఎంగల్ఫింగ్ అర్థమైంది. యా, బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక చిన్న రెడ్ వచ్చి పెద్ద గ్రీన్ వస్తే బుల్లిష్, చిన్న రెడ్ వచ్చి ఒక పెద్ద గ్రీన్ వస్తే బుల్లిష్ రివర్సల్. లేదు ఒక పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చి దాని ముందు ఒక చిన్న గ్రీన్ ఉందంటే బేరిష్ ఎంగల్ఫింగ్. ఇంకోటి ఇప్పుడు చూద్దాం, ఇదేంటిది, పియర్సింగ్ ప్యాటర్న్. పియర్సింగ్ ప్యాటర్న్ అంటే ఇక్కడ మనం చూసామంటే 2 రివర్సల్ క్యాండిల్స్ ఉన్నాయి. అంటే ఇది ఒక మనకి ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి, తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. కాకపోతే ఏం అవ్వాలంటే సెకండ్ క్యాండిల్ అనేది ఫస్ట్ క్యాండిల్ హై బ్రేక్ అవ్వకూడదు. కనపడుతుందా? ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి దాని తర్వాత మనకి పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే దీనికి అప్ సైడు లో సైడు 2 సైడ్లు బ్రేక్ అయితే దాన్ని మనం బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటాం కదా. అదే కనుక మనం అప్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వకుండా ఓన్లీ డౌన్ సైడ్ మాత్రమే బ్రేక్అవుట్ అయితే, అంటే ఈ ముందు దాని బాడీకి ఓన్లీ డౌన్ సైడ్ మాత్రమే బ్రేక్అవుట్ అయితే దీన్ని మనం పియర్సింగ్ ప్యాటర్న్ అంటాం. దీన్ని మనం బుల్లిష్ రివర్సల్ అనొచ్చు. సేమ్ మనం బుల్లిష్ ఎంగల్ఫింగ్లో ఏదైతే చేసేవాళ్ళమో, అంటే తర్వాత రోజు దీని హై బ్రేక్అవుట్ అయితే మనకి ట్రెండ్ రివర్స్ అవ్వచ్చు, లేకపోతే దీని లో బ్రేక్అవుట్ అయితే సేమ్ ఆల్రెడీ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి సేమ్ అదే ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు.
ఇందాక ఎక్కడో చూపించావు కదా నాకు ఇది. ఇందాక నాకు అక్కడ జూన్‌లోనో, జూలైలోనో అన్నావు కదా! దానికి మనకి ఇది. ఇప్పుడు ఇది చూసామంటే అదే అంటే ఈ జూలైలో మనకి కింద బ్రేక్ అవ్వలేదన్నాం కదా! ఇందాక ఇది నువ్వు బుల్లిష్ ఎంగల్ఫింగ్ అన్నావు కదా! ఎప్పుడైనా ఒక రెడ్ క్యాండిల్‌కి దానికి అప్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వకుండా తర్వాత గ్రీన్ క్యాండిల్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అవ్వాలి. ఇది ఒక మనకి బేరిష్ ఎంగల్ఫింగ్. అంటే ఇక్కడ చూపించాడు చూడు అలా. ఇప్పుడు ఈ బాడీ అనేది ఎలా ఉందా, దాని తర్వాత పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. కాకపోతే తర్వాత పెద్ద గ్రీన్ క్యాండిల్ ఏమైందంటే ముందు రెడ్ క్యాండిల్ బాడీని దాటలేదు, చూసావా? అంటే మన బుల్లిష్ ఎంగల్ఫింగ్లో ఏంటి, రెడ్ క్యాండిల్ బాడీ మొత్తాన్ని కవర్ చేసిద్ది తర్వాత గ్రీన్ కలర్ది. కానీ ఈ పియర్సింగ్ ప్యాటర్న్లో ఒక సైడ్ మాత్రమే ముందు క్యాండిల్ని బ్రేక్ చేసిద్ది అనమాట. అర్థమైందా? సేమ్ అదే కనుక ఇది మన డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఇది, అదే అప్ ట్రెండ్లో కనుక ఫామ్ అయింది అనుకో, అంటే అప్ ట్రెండ్లో మనకి కంటిన్యూస్ గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఫామ్ చేసుకుంటే వెళ్తాయి కదా, అప్పుడు మనకు ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఆ క్యాండిల్ అనేది ఈ గ్రీన్ క్యాండిల్ హై బ్రేక్అవుట్ అయ్యిద్ది, కానీ లో బ్రేక్అవుట్ అవ్వదు. ఇది కూడా ఒక బేరిష్ రివర్సల్కి ఇండికేషన్ అనమాట. దాన్ని మనం చూద్దాం, అది కనబడిద్దాం ఎక్కడైనా. ఇప్పుడు ఇదేగా ఇదో మనకు ఒక గ్రీన్ కలర్ క్యాండిల్, దాని తర్వాత పెద్ద బాడీ వచ్చింది, దీనికి అప్ సైడ్ బాడీని ఈ రెడ్ బాడీతో బ్రేక్అవుట్ చేసింది, కానీ దీన్ని డౌన్ సైడ్ బ్రేక్ చేయలేదు. సేమ్ అలాగే ఉంది. ఇది ఒక గ్రీన్ కలరు అప్ సైడ్ బ్రేక్ చేసింది ఈ బాడీతో, కానీ డౌన్ సైడ్ ఆ బాడీతో బ్రేక్ అవ్వలేదు. అంతేనా? August 17th, ఎస్. ఇప్పుడు చూసామా ఇలా వెళ్ళింది కంటిన్యూస్గా ఒక 2 or 3 days గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ చేసుకుని 4th డే రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఆ క్యాండిల్ ఎలా ఉంది, ఈ రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఒకవేళ కంప్లీట్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ చేస్తే ఏది ఇలా కనుక ఒక కంప్లీట్ గ్రీన్ క్యాండిల్ ముందు క్యాండిల్ కవర్ చేసిందనుకో, అది మనం బేరిష్ ఎంగల్ఫింగ్ అంటాం. అలా కాకుండా ఎలా ఫామ్ చేసిందంట, అంతే. సేమ్ అవి వేరు నేమ్స్ అంతే. దీన్ని మనం డార్క్ క్లౌడ్ కవర్ అంటాం. కాషియస్గా ఉండాలి. అక్కడి నుంచి ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే మనం ఆ ప్యాటర్న్స్ మనం కొత్త పొజిషన్ తీసుకోవడానికి యూజ్ చేయొచ్చు, లేకపోతే ఆల్రెడీ తీసుకున్న పొజిషన్స్ నుంచి అంతే. ఫర్ సపోజ్ నువ్వు సపోర్ట్ లెవెల్ దగ్గర ఈ ప్యాటర్న్ చూసి అంటే ఫర్ సపోజ్ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది, కరెక్ట్గా సపోర్ట్ లెవెల్ దగ్గర నీకు ఒక ప్యాటర్న్ కనపడింది, నువ్వేం చేస్తావు, అక్కడి నుంచి ట్రెండ్ రివర్స్ అయిద్దని చెప్పి నువ్వు బై చేస్తావు ఆ ఫార్మేషన్ చూసి. లేకపోతే ఇక్కడ నుంచి ఇప్పుడు ఫర్ సపోజ్ ఇలా మార్కెట్ పైకి వెళ్తూ ఉంది, ఇది రెసిస్టెన్స్ జోన్ అని మనం ఇట్లా ఒక లైన్ గీసుకోవడం, మనకి ఇది ఒక రెసిస్టెన్స్ లైనే కదా. మనం ఇక్కడ నుంచి ఇలా లైన్ గీసుకున్నామంటే మనకి ఈ మార్కెట్ జరగకపోయినా కానీ ఇక్కడ నుంచి క్యాండిల్స్ పైకి వెళ్ళి ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ మనకు తెలుసు. ఆ రెసిస్టెన్స్ జోన్లో ఉన్నప్పుడు ఇది మనకు బ్రేక్అవుట్ అయ్యిద్దా లేదని ఎలా తెలిసిద్ది, ఈ క్యాండిల్ ఫార్మేషన్ బట్టి. ఇక్కడ కనుక ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుట్ అవ్వకుండా ఇక్కడ కూడా ఇంకో కొత్త గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయితే బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీకు ఎన్ని రోజులు ఏ టైంలో బ్రేక్అవుట్ అయిద్దని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇలా ఉంది, ఫర్ సపోజ్ ఇక్కడ ఎందుకు బ్రేక్అవుట్ అవ్వలేదు, ఇప్పుడు కంటిన్యూస్గా 4 days ఇలా వచ్చింది, దీని తర్వాత ఇంకొక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసి ఇది బ్రేక్ చేసి ఉంటే పైకి వెళ్ళిపోయేది ఇక్కడ. కానీ ఇక్కడ తర్వాత రోజు ఏం చేసింది, ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ చేసింది, అంటే అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయిపోయింది. అలాగే మళ్ళీ ఇక్కడ నుంచి కంప్లీట్గా మార్కెట్ ఇలా పైకి వెళ్తూ వచ్చింది, ఇక్కడ ఒక 4 days కంప్లీట్ బుల్లిష్ వచ్చింది. దాని తర్వాత మనకి మార్కెట్ ఏమైంది,
దీన్ని మనం ఏమంటాం? బేరిష్ ఎంగల్ఫింగ్ అనేది. కాదు 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 కాదు, ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ కాదు. ఇది వేరే ప్యాటర్న్, ఇది మళ్ళీ చెప్తాను. ఇది ఇంకా చెప్పలేదు మీకు. ఇప్పుడు నేను దీన్ని నెక్స్ట్ చెప్పేది అదే. అది నేను చెప్తాను. అంటే ఇప్పుడు ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ వల్ల కింద కలిపింది. ఇది ఎందుకు కింద కలిపిందో నేను చెప్తాను నెక్స్ట్ ప్యాటర్న్ ఇది. ఇప్పుడు ఇది కనుక ఇది చూసామంటే ఇది ఎందుకు కింద కలిపింది ఇక్కడ? ఇప్పుడు మనం చూసింది ఇది ఈ ప్యాటర్నేగా. ఇది డార్క్ క్లౌడ్, ఒక గ్రీన్ క్యాండిల్, తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి మనకి ఇది ఒక రెసిస్టెన్స్ జోను. తర్వాత రోజు కనుక దీని హైని బ్రేక్ అయితే అప్పుడు మనం బయింగ్ గురించి ఆలోచిస్తాం. ఆల్రెడీ మన పొజిషన్ తీసుకుంటే ఇక్కడ మనం స్క్వేర్ ఆఫ్ చేసేసుకుంటాం దీనివల్ల. కానీ ఈ బ్రేక్అవుట్ దగ్గర మనం ఈ లైన్ టచ్ అయిందని ఇన్ని రోజు మనం ఏం థింక్ చేసేవాళ్ళు, ఈ ప్యాటర్న్ తెలియకపోవడం వల్ల బ్రేక్అవుట్ అయిద్దని చెప్పి మనం ఇక్కడ పొజిషన్ తీసుకుంటాం. లేకపోతే కొంతమంది ఆల్రెడీ ఒక 1 or 2 రూపీస్ ఇక్కడ ఇది ఫర్ సపోజ్ ఇది బ్రేక్అవుట్ అయ్యి ఒక విక్ ఫామ్ అయిందా, ఆ బ్రేక్అవుట్ కనపడంగానే ఆ రోజే పొజిషన్ తీసేసుకుంటారు. ఆ క్యాండిల్ గడు క్లోజ్ అవ్వనీరు. సో దానివల్ల ఇలా పడిపోయింది. తర్వాత చూసామంటే ఇప్పుడు ఈ ప్యాటర్న్ తర్వాత రోజు దానిలో బ్రేక్అవుట్ అయింది, పడిపోయింది. ఇప్పుడు మనం చూసాం ఇక్కడ ఎందుకు బ్రేక్అవుట్ అయిందంటే ఇలా కంప్లీట్ గ్రీన్ క్యాండిల్స్ వేసుకుంటా వెళ్ళింది. నీకు ఎక్కడైనా సరే ఇప్పుడు మన బేరిష్ ఎంగల్ఫింగ్ కానీ ఈ పియర్సింగ్ ప్యాటర్న్ కానీ ఏమైనా నీకు కనబడ్డాయడా? అంటే కంప్లీట్ గ్రీన్ కలర్ బాడీస్ వేసుకుంటూ వెళ్తూ ఉంది కాబట్టి మనం ఎగ్జిట్ అవ్వాలని చెప్పి ఇది రెసిస్టెన్స్ జోన్ అయినా కానీ మనం ఆ మనకి బ్రేక్అవుట్ మనకి ట్రెండ్ రివర్స్ అయ్యే క్యాండిల్ ఏది కనపట్లేదు కాబట్టి మన పొజిషన్ని క్యారీ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇప్పుడు 17th ఓకే, సెప్టెంబర్ 1 ఈ రెడ్ క్యాండిల్ ఇది బేరిష్ ఎంగల్ఫింగ్. ఆగస్ట్ 31. అవునవును. లేదు, నువ్వు ఆ రోజు కనుక నువ్వు క్యాండిల్ అంటే ఆ రోజు క్లోజింగ్ టైంకి నువ్వు ఓపెన్ చేసి చూస్తే అంటే ఆ రోజు మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఈ క్యాండిల్ ఉండదు. అంటే నెక్స్ట్ రోజు నువ్వు వెంటనే సెల్ పొజిషన్ తీసేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్లో ఎలా ఉండాలంటే ఎంట్రీకి లేట్ ఒకరోజు ఆగైనా సరే మంచి ఎంట్రీ తీసుకోవాలి. ఎగ్జిట్కి మనకు డౌట్ అనిపించిందంటే వెంటనే ఎగ్జిట్ అయిపోవాలి. అంటే ఫర్ సపోజ్ మార్కెట్ 31 ఇది 31 క్యాండిల్ గ్రీన్ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్, ఈ పెద్ద రెడ్ క్యాండిల్ 31 ఆగస్టు. మన 31 ఆగస్ట్ మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అయినప్పుడు హైలో ఓపెన్ అయింది, ఆల్రెడీ గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. గ్యాప్ అప్తో ఓపెన్ అయినప్పుడు మంచి సెల్లింగ్ వచ్చింది, పెద్ద బాడీ ఫామ్ అయింది. నువ్వు కనుక ఆ రోజు మార్నింగ్ ఓపెన్ అయినప్పుడు ఆ రోజు మార్నింగ్ ఒక మార్కెట్ ఓపెన్ అయ్యాక ఒక 1 hour 2 hours తర్వాత ఓపెన్ చేసి చూసుంటే అప్పటికే మంచి సెల్లింగ్ కనపడతా ఉంది, ఇక్కడ నుంచి మా ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి నీకు డౌట్ వచ్చి నీకు ఆల్రెడీ నువ్వు కింద ఎక్కడో కొనుక్కుంటావు కదా, అది ఇక్కడెక్కడో ప్రాఫిట్ బుక్ చేసేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే ఆ రోజు మార్కెట్ క్లోజింగ్ టైంకి లాస్ట్ 1 hour అప్పుడు లేకపోతే అలాంటప్పుడు నువ్వు ఓపెన్ చేసి చూసినా ఓకే ఈరోజు కంప్లీట్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అవబోతుందని నీకు అర్థమైంది కదా. ఆ రోజు సెల్లర్స్ ఎక్కువ ఉన్నారో బయ్యర్స్ ఎక్కువ ఉన్నారో చూసి దాన్ని బట్టి. సో అలాంటప్పుడు నీకు దాన్ని బట్టి నువ్వు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే అది ఎట్లా అంటే దాన్ని నువ్వు 1 hour క్యాండిల్లో కానీ 4 hours క్యాండిల్లో కానీ చూడాలి. ఇప్పుడు ఆగస్ట్ 31 ఇందాక మనం చూసింది. ఆగస్ట్ 31 ఎస్. ఇప్పుడు ఇది ఒక్కొక్కటి 1 hour క్యాండిల్. ఇప్పుడు ఆగస్ట్ 31 మనం ఓపెన్ చేసి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కంప్లీట్ డౌన్ ట్రెండ్ క్యాండిల్స్ వేసుకుంటే ఇలా కింద పడిపోయింది.
ఇవన్నీ మనకి రెడ్ క్యాండిల్ చేసుకుంటే మనకు మార్కెట్ ఇలా కింద పడిపోయిందా. నువ్వు ఆ రోజు నువ్వు మార్కెట్లో నువ్వు ఏ టైంలో మార్కెట్ ఓపెన్ చేసినా నీకు సెల్లింగే కనపడిద్ది ఆ రోజు నీకు. నువ్వు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు చూసినా సెల్లింగ్ అయినప్పటికీ, నువ్వు మార్కెట్ ఓపెన్ అయ్యి 1 తర్వాత 10 o'clock ఓపెన్ చేసినా ఇక్కడే కనపడుద్ది. ఆఫ్టర్నూన్ 1-2కి ఓపెన్ చేసినా నీకు సెల్లింగ్లో కనపడుతుంది. దాని తర్వాత నువ్వు 2:30 మార్కెట్ క్లోజింగ్ టైంకి 2కి 2:30కి ఆ టైంకి ఓపెన్ చేసినా నీకు రెడ్ క్యాండిల్ కనపడుతుంది. అంటే ఒక రోజు నువ్వు కంప్లీట్గా ఇన్ని రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి అంటే ఆ రోజు డే మొత్తం కూడా రెడ్ క్యాండిల్ ఉండిద్దిగా. సో మనం మనం ఏదైనా ఒక రోజు ఆల్రెడీ ఏదైనా ఒక పొజిషన్ ఉందనుకో, దాన్ని ఎంటర్ అయ్యేటప్పుడు ఆ డే ఆ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఎంటర్ అవ్వాలి నెక్స్ట్ డే. కానీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఫర్ సపోజ్ నాకు ఇప్పటికి ఒక 5% ప్రాఫిట్ వచ్చింది, నేను రేపు నేను ఎగ్జిట్ అవ్వాలా లేకపోతే ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలా? అప్పుడు నువ్వు ఎలా చూసుకోవాలంటే ఆ రోజు నువ్వు మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఆ రోజు నువ్వు ప్యాటర్న్ పెట్టుకోవాలి. ఆ రోజు నువ్వు 1 డే అంటే ఈరోజు మార్కెట్ క్లోజ్ అయ్యేదాకా నాకు క్యాండిల్ ఫామ్ అవ్వదు కదా అని చెప్పి అలా కూర్చోకూడదు. 1 hour కానీ 30 minutes కానీ లేకపోతే 15 minutes కానీ ఇవన్నీ పెట్టుకొని చూసుకుంటే నీకు ఆ రోజు కంప్లీట్ ఆ పర్టికులర్ స్టాక్లో నీకు కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉందా అప్ ట్రెండ్లో ఉందా నీకు అర్థమైంది కదా. దాన్ని బట్టి మనం ఆ రోజు ఇప్పుడు నువ్వు బై పొజిషన్లో ఉన్నావు, ఆ రోజు కూడా నీకు మంచి బయ్యం వాల్యూమ్ వచ్చి ఆ రోజు కూడా నీకు మంచి మంచి పెద్ద పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినాయి 15 minutesలో లేకపోతే 1 hourలో. ఓకే, నేను ఇంకా క్యారీ చేస్తాం. అలా కాకుండా నేను ఆల్రెడీ బై పొజిషన్లో ఉన్నా, నాకు ఈరోజు రెడ్ క్యాండిల్ పెద్ద పెద్దవి ఫామ్ అయినాయి, ఓకే ఇక్కడ నుంచి నాకు ట్రెండ్ రివర్స్ అవబోతుందని చెప్పి అక్కడ మనం కొంచెం బుక్ చేసుకోవడానికి ట్రై చేయాలి ప్రాఫిట్. ఓకే, యా. ఇప్పుడు ఈ ప్యాటర్న్ కూడా చెప్పాను కదా. నెక్స్ట్ ఇదొద్దు. ఇవేంటంటే నార్మల్ మన బాడీ తర్వాత ఒక డోజీ ఫామ్ అవుతుంది కదా. యా, ఇవి కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటాయి. జస్ట్ డోజీలాగే చూడండి. అంటే ఇవేంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక డౌన్ ట్రెండ్లో ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఇక్కడ కంప్లీట్గా ఒక 3-4 డోజీస్ ఫామ్ అవుతాయి కదా. అక్కడ నుండి ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకు ఆల్రెడీ జనరల్గా డోజీ అంటేనే మనకి ట్రెండ్ రివర్స్ అయ్యింది కదా. సో మనం దాన్ని కంబైన్ చేసే చూడదు. ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఇప్పుడు చూడాల్సింది ఈ మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్. ఈ మార్నింగ్ స్టార్ అంటే ఏంటి, ఈవినింగ్ స్టార్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ మార్కెట్ ఇలా కింద పడతా ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి తర్వాత అది గ్యాప్ డౌన్లో ఓపెన్ అవ్వాలి. అంటే ఈ సెకండ్ క్యాండిల్ అనేది ఈ సెకండ్ క్యాండిల్ బాడీ ఈ ఫస్ట్ క్యాండిల్ బాడీకి అసలు టచ్ కాకూడదు. ఓకేనా? అంటే ఏ కలర్ అయినా ఉండొచ్చు, అంటే కలర్ ఏదైనా ఉండొచ్చు ఇది. అంటే కాకపోతే ఈ బాడీ అనేది ఈ సెకండ్ క్యాండిల్ బాడీకి టచ్ కాకూడదు ఏడా. ఓకే, దాని తర్వాత అట్లాగే థర్డ్ క్యాండిల్ అనేది ఈ సెకండ్ క్యాండిల్ కానీ గ్యాప్ అప్తో ఓపెన్ అవ్వాలి. అర్థమైందా? ఫస్ట్ క్యాండిల్ కంటే గ్యాప్ డౌన్ అయ్యి కింద ఇది ఫామ్ అవ్వాలి. సెకండ్ క్యాండిల్ కంటే గ్యాప్ అప్ అయ్యి ఈ క్యాండిల్ ఓపెన్ అవ్వాలి. సో ఇదొక ఇట్లా వీ షేప్ ప్యాటర్న్ లాగా ఉంటుంది కదా. అంటే మార్కెట్లో కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సేమ్ దీనికి రివర్సల్ ప్యాటర్న్ ఏంటిది, ఇది ఇట్లా ఈవినింగ్ స్టార్ అంటాం. పైన మనం మార్నింగ్ స్టార్ అంటాం, కిందది ఈవినింగ్ స్టార్ అంటాం. మార్నింగ్ స్టార్ అంటే మనం మార్నింగ్ అంటే రైజ్ కదా. ఫర్ సపోజ్ మార్నింగ్ అంటే మనకి సన్ రైజ్ అనుకుందాం, అంటే రేజ్ అవ్వడం ఇట్లా. ఈవినింగ్ అంటే మనకి సూర్యుడు అస్తమించడం కదా, అంటే తగ్గడం, రివర్సల్. నేమ్ అలా గుర్తుపెట్టుకోవాలి కన్ఫ్యూజ్ అవుతున్నాం అంటే. సేమ్ ఇప్పుడు ఇది కనుక ఇట్లా చూసుకుంటే ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఉండి దాని తర్వాత దీనికి గ్యాప్ అప్ అయ్యి ఓపెన్ అవ్వాలి. థర్డ్ క్యాండిల్ అనేది సెకండ్ క్యాండిల్ అన్న గ్యాప్ డౌన్ అయ్యి ఓపెన్ అవ్వాలి. అర్థమైందా? ఈ మిడిల్లో క్యాండిల్ ఏ కలర్ ఉన్నా పర్లేదు. ఇప్పుడు మనం ఆ ప్యాటర్న్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇప్పుడు ఇది చూసామా,
ఇప్పుడు ఇందాక మనం ఇదేగా మాట్లాడుకుంది నేను, గ్యాప్ అప్ అయ్యి గ్యాప్ డౌన్ అయ్యి అది కాదు. ఎక్కడైంది ఏ జూన్ 15th యా దగ్గర దగ్గరికి అలాగే ఉంది. ఫర్ సపోజ్ ఇది ఒక క్యాండిల్, దాని తర్వాత రోజు కొంచెం గ్యాప్ డౌన్ అయి ఓపెన్ అయింది, దాని తర్వాత రోజు ఇట్లా గ్యాప్ అప్ అయిపోయి ఓపెన్ అయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ కనపడుతుందా, ఇందులో మార్కెట్ ఇలా కంప్లీట్ అప్ ట్రెండ్లో ఉంది. తర్వాత రోజు ఇలా గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి ఇలా ఫామ్ అయింది, దాని తర్వాత రోజు గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ ఓపెన్ అయింది. సో మనం ఇక్కడ ఈ థర్డ్ డే ఏం అర్థం చేసుకోవాలంటే, మనం బై పొజిషన్లో ఉంటే ఈ థర్డ్ డే మనకు తెలిసిద్ది, ఓకే ఇది ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో మనం ఇక్కడ ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయాలి. ఓకే, యా ఇప్పుడు ఇంకొక వేరే ప్యాటర్న్ చూద్దాం. ట్వీజర్ టాప్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ ఏదైనా సరే కంప్లీట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు, లేకపోతే కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఒక 2 క్యాండిల్స్ ఫామ్ అయ్యి ఆ రెండిటికి ఈ విక్స్ ఉంటాయి కదా, రెండు ఒకే పాయింట్ దగ్గరికి వచ్చి రివర్స్ అవ్వాలి. ఫర్ సపోజ్ మార్కెట్ ఇలా వచ్చింది, ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ మీనింగ్ ఏంటి, ఇక్కడ ఓపెన్ అయింది, దాని తర్వాత బయ్యింగ్ రావడం వల్ల ఇక్కడ దాకా వెళ్ళింది, ఈ హై పాయింట్ టచ్ అయిన తర్వాత సెల్లింగ్ వచ్చింది, సో కిందకు వచ్చేసింది, మళ్ళీ కిందకు వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది. సో అంటే ఆ రోజు హై పాయింట్ ఇది. తర్వాత రోజు కూడా అది ఈ రెండు ఏ కలర్లో ఉన్నా మనకు అవసరం లేదు, కానీ 2 క్యాండిల్స్ ఎప్పుడైతే పక్క పక్కన ఉండి సేమ్ పాయింట్, సేమ్ హై పాయింట్ కానీ లేకపోతే సేమ్ లో పాయింట్లు కానీ ఫామ్ అవుతాయి కదా, అంటే ఒక అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు సేమ్ హై పాయింట్లు ఫామ్ చేస్తే, దాని తర్వాత కనుక అది ఈ థర్డ్ క్యాండిల్, ఈ సెకండ్ క్యాండిల్ లో ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ మనకి ఇది ఒక అప్ ట్రెండ్, అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఈ 2 క్యాండిల్స్ చూస్తే, ఈ 2 క్యాండిల్స్కి సేమ్ హై పాయింట్ ఉందా, కనబడుతుందా సేమ్ హై పాయింట్? యా, ఈ సేమ్ హై పాయింట్ ఉన్నప్పుడు తర్వాత రోజు దీనిలో బ్రేక్అవుట్ అయింది, కిందకి వెళ్ళిపోయిందా మార్కెట్? యా, సేమ్ అదే మనం దీని రివర్సల్ ప్యాటర్న్ తీసుకుందామంటే, ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఇలా ఉంది మార్కెట్, ఇక్కడ 2 సేమ్ లో పాయింట్స్ ఫామ్ అయినాయి 2 days, ఒకే పాయింట్ టచ్ అయ్యి తర్వాత క్లోజ్ అయింది, తర్వాత రోజు కూడా అదే పాయింట్ టచ్ అయ్యి క్లోజ్ అయింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అర్థమైందా? అది మనం ఇది ఒక ట్వీజర్ ప్యాటర్న్ అంటాం, ట్వీజర్ బాటమ్ కానీ లేకపోతే ఇది ఇంకోటి ట్వీజర్ టాప్ కానీ అంటాం. ట్వీజర్ టాప్ అంటే టాప్ సైడ్ 2 సేమ్ హై పాయింట్స్ ఉంటాయి. ట్వీజర్ బాటమ్ అన్నప్పుడు 2 సేమ్ లో పాయింట్స్ ఉంటాయి. ఇవన్నీ వద్దు, యా ఇవి చూద్దాం. ఇప్పుడు మనకి రేజింగ్ 3, ఫాలింగ్ 3 అని ఉంటాయి 2. అంటే ఫర్ సపోజ్ ఇది ఒక బుల్లిష్ మార్కెట్ కదా, ఈ బుల్లిష్ మార్కెట్లో ఒక గ్రీన్ క్యాండిల్ తర్వాత చిన్న చిన్న రెడ్ 3 క్యాండిల్స్ ఉంటాయి. అంటే ఈ బుల్లిష్ ట్రెండ్ అన్నప్పుడు పెద్ద పెద్ద గ్రీన్లు ఉంటాయి, దాని తర్వాత ఒక చిన్న చిన్న 3 రెడ్ క్యాండిల్స్ కనుక ఫామ్ అయితే, దాని తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందంటే ఈ ప్యాటర్న్ మనం 3 బుల్లిష్ అంటాం. రైజింగ్ 3 బుల్లిష్, రైజింగ్ 3, లేకపోతే రైజింగ్ 3 ప్యాటర్న్ కానీ లేకపోతే 3 బుల్లిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్ కానీ అంటాం అనమాట.
ఇప్పుడు గనుక మనం చూసామంటే ఇది రైజింగ్ 3 అంటాం, లేకపోతే ఫాలింగ్ 3 అంటాం. రైజింగ్ 3 అన్నప్పుడు ఫర్ సపోజ్ మనకు మార్కెట్లో అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతా ఉంటాయి. మధ్యలో ఒక 3 చిన్న క్యాండిల్స్ 3 రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి అనమాట. దీన్ని మనం రైజింగ్ 3 క్యాండిల్స్ అంటాం అనమాట. అంటే ఇలా ఒక 3 ఇలా ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఫోర్త్ క్యాండిల్ అనేది ఈ 3 క్యాండిల్స్ని కవర్ చేస్తూ ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడ పెద్ద పాయింట్ ఏంటంటే ఈ ఫస్ట్ ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ ఉంటుంది కదా, దాని తర్వాత ఈ చిన్న క్యాండిల్స్ అనేవి ఈ ఫస్ట్ క్యాండిల్ అనేది లోన్ అసలు బ్రేక్ చేయకూడదు ఆ 3 క్యాండిల్స్. సో మనకు అప్పుడు ఇంకా మార్కెట్ బుల్లిష్లోనే ఉందని చెప్పి దాని మీనింగ్ అనమాట. అర్థమైందా? ఫర్ సపోజ్ మార్కెట్ దాని బాడీ ఉంటుంది కదా, ఈ ఫస్ట్ గ్రీన్ కలర్ బాడీ ఉంది. ఈ గ్రీన్ కలర్ బాడీ తర్వాత మనకి 3 రెడ్ క్యాండిల్స్ ఇలా ఫామ్ అయ్యి వీటి బాడీస్ ఉంటాయి కదా, ఈ బాడీ అనేది ఈ గ్రీన్ కలర్ దాన్ని బ్రేక్ చేసి కింద క్లోజ్ అవ్వకూడదు. ఇక్కడ కనుక మనం చూసుకున్నామంటే ఈ రెడ్ కలర్ది విక్ వచ్చింది అంతే, కానీ మనకు బాడీ రాలేదు కదా, అంటే క్లోజ్ అవ్వలేదు. అర్థమైందా? అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు ఇది ఒక గ్రీన్ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్ లో ఇది కదా, ఈ లో కన్నా సరే ఒక ఇక్కడ ఫామ్ అయ్యే 3 రెడ్ క్యాండిల్స్లో ఈ లో కన్నా ఒక క్యాండిల్ కూడా క్లోజింగ్ ప్రైస్ అనేది దీనికన్నా తక్కువ ఉండకూడదు. క్లోజింగ్ అంటే మన క్లోజింగ్ అంటే ఎక్కడ బాడీలోనే ఉండేది క్లోజింగ్ ప్రైస్. మనకు రెడ్ క్యాండిల్లో ఇది లో పాయింట్ అంటాం, ఈ పైంది హై పాయింట్ అంటాం, ఓపెన్ అనేది ఇక్కడ, క్లోజ్ అనేది ఇక్కడే కదా. ఈ ప్యాటర్న్లో ఈ గ్రీన్ క్యాండిల్ లోని బ్రేక్ చేస్తా, ఈ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ లోని బ్రేక్ చేస్తా, తర్వాత ఫామ్ అయ్యే 3 క్యాండిల్స్లో ఒక్కటి కూడా క్లోజింగ్ అవ్వకూడదు. అర్థమైందా? అలా 3 క్యాండిల్స్ ఫస్ట్ క్యాండిల్ లోని బ్రేక్ చేయకుండా 3 క్యాండిల్స్ ఫామ్ అయ్యి, దాని తర్వాత ఫోర్త్ క్యాండిల్ ఒక గ్రీన్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయ్యి, ఆ బుల్లిష్ క్యాండిల్ అనేది ఈ 3 క్యాండిల్ బాడీస్ని కవర్ చేస్తూ ఉండాలి మ్యాక్సిమం ఏరియా. అలా కవర్ చేస్తూ ఉన్నప్పుడు సేమ్ ఫర్ సపోజ్ ఇది ఒక అప్ ట్రెండ్లో ఉంటే సేమ్ అది అప్ ట్రెండ్ కంటిన్యూషన్ వెళ్తుందనమాట. సేమ్ ఇదే మనం రివర్స్లో బేరిష్లో చూసుకున్నామంటే ఇలా ఒక డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మిడిల్లో ఇలా 2 అయినా రావచ్చు, 3 అయినా రావచ్చు ప్యాటర్న్ అనేది. కాకపోతే ఈ మిడిల్లో ఇలా డౌన్ ట్రెండ్లో ఇలా వచ్చింది, ఇలా 2 క్యాండిల్స్ ఫామ్ అయినాయి. ఈ 2 క్యాండిల్స్లో ఏ ఒక్క క్యాండిల్ కూడా ఫస్ట్ క్యాండిల్ లో కన్నా సరే క్లోజ్ అవ్వకూడదు. ఫస్ట్ క్యాండిల్ లో అనేది ఇది, దానికన్నా క్లోజింగ్ పాయింట్ అనేది ఉండకూడదు అనమాట. అర్థమైంది బ్రో? హలో హలో మనకు మిడిల్లో 2 క్యాండిల్స్ అయినా ఉండొచ్చు, 3 క్యాండిల్స్ అయినా ఉండొచ్చు, అది ప్రాబ్లం కాదు. కాకపోతే ఇది ఏ సినారియోలో మనకు ఉపయోగపడిద్ది అంటే, ఫర్ సపోజ్ ఏదన్నా ఒక మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనం బై చేసాం అనుకుందాం. మార్కెట్ ఇలా ఒక అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనం ఒకటి బై చేసాం అనుకుందాం. ఫర్ సపోజ్ ఇదే అనుకుందాం, ఇక్కడ బై చేశాను నేను, ఇలా కంటిన్యూస్గా అప్ ట్రెండ్లో వెళ్తుంది. ఇక్కడ మనం నార్మల్గా మనకు ఏంటిది భయం వేసేసిద్ది కదా ఒక చిన్న రెడ్ క్యాండిల్ చూడగానే. సో అలాంటప్పుడు ఇది కనుక ఈ రెడ్ క్యాండిల్ అనేది ఈ గ్రీన్ క్యాండిల్ కన్నా పెద్దగా ఉంటే మనం ఏమనుకుంటాం, దాన్ని మనం బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనుకుంటాం కదా, బేరిష్ ఎంగల్ఫింగ్ అనుకుంటాం కదా. సో అప్పుడు మనం ఎగ్జిట్ అయిపోతాం. అలా కాకుండా ఒక చిన్న రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఓకే, కానీ ఈ గ్రీన్ ఈ రెడ్ చూడటం వల్ల మనకి ఏ ప్యాటర్న్ అర్థం కాదు. ఓకే, నెక్స్ట్ డే కూడా వెయిట్ చేస్తాం. నెక్స్ట్ డే కూడా ఈ ఫస్ట్ క్యాండిల్ లోన్ కనుక బ్రేక్ చేయలేదు అంటే, ఈ ఫస్ట్ డే లోన్ బ్రేక్ చేయకుండా అంటే లోన్ బ్రేక్ చేసి క్లోజ్ అవ్వలేదు, ఓకే, ఆ రోజు వెయిట్ చేస్తాం. దాని తర్వాత థర్డ్ డే అనేది గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందా లేకపోతే రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందా మళ్ళీ చూస్తాం. అంటే ఇక్కడ మధ్యలో 2 క్యాండిల్స్ ఉండొచ్చు, 3 క్యాండిల్స్ ఉండొచ్చు, 4 క్యాండిల్స్ ఉండొచ్చు, ఎన్ని క్యాండిల్స్ అయినా ఉండొచ్చు. కాకపోతే ఈ ప్యాటర్న్ మీనింగ్ ఏంటంటే, ఫస్ట్ క్యాండిల్ లోని బ్రేక్ అయ్యి ఒక్క క్యాండిల్ కూడా క్లోజ్ కాకూడదు. దాన్ని మనం ఏదైనా లైవ్లో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ కనపడిద్ది అని చూద్దాం. ఎస్బీఐలో చూద్దాం.
మార్కెట్ ఏదన్నా ఒక ట్రెండ్లో కంటిన్యూ అవుతున్నప్పుడు ఇదిగా ఇక్కడ కనబడిందా నీకు ప్యాటర్న్? ఇది ఇది ఒక అప్ ట్రెండ్ కదా. ఇక్కడ మనకి చిన్న రెండు రెడ్ క్యాండిల్స్ కనపడ్డాయా. సో మనం ఇలా అప్ ట్రెండ్లో ఇలా వచ్చినప్పుడు ఇలా ఒక 2 రెడ్ క్యాండిల్స్ బుడ్డి కనపడినప్పుడు మనం వెంటనే భయపడిపోయి ఎగ్జిట్ అయిపోకూడదు. మనం ఎగ్జిట్ అవ్వాలి అంటే ఈ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ యొక్క లోన్ కనుక బ్రేక్ అయ్యి క్లోజ్ అయితే అప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలి. సో మనకి ఈ చిన్న వాటిని చూసి తర్వాత మనం థర్డ్ డేనో ఫోర్త్ డేనో చూస్తే మళ్ళీ ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ మళ్ళీ పైకి వెళ్ళింది మార్కెట్, చూసావా. సో ఈ ప్యాటర్న్ అలా ఉంటుందన్నమాట. ఏదైనా ఒక అప్ ట్రెండ్లో ఉన్నా లేకపోతే ఒక డౌన్ ట్రెండ్లో ఉన్నా మిడిల్లో ఫామ్ అవుతుంది అనమాట. ఇది నార్మల్గా ఇప్పుడు దాకా మనం మాట్లాడుకునే ప్యాటర్న్స్ అన్నీ ఏంటి, అవి ఆ ప్యాటర్న్ ఫామ్ అయితే అక్కడి నుంచి ట్రెండ్ రివర్స్ అయ్యిద్ది. కాకపోతే ఈ ప్యాటర్న్ ఏంటి, ట్రెండ్ కంటిన్యూ అయ్యిద్ది. అప్ ట్రెండ్లో ఉంది, ఇక్కడ నుంచి ఒక చిన్న రెడ్ క్యాండిల్స్ వచ్చినాయి. దీనివల్ల మనకు ఇంతకుముందు మనం మాట్లాడుకున్న బుల్లిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్, లేకపోతే ఇది ఒక హ్యామర్ కాదు, డోజీ కాదు, ఏవీ కాదు, కానీ ఒక చిన్న క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి అంటే సేమ్ అదే ట్రెండ్లో ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడు ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ అయ్యి క్లోజ్ అవ్వను అంతవరకు. ఓకే, మనం ఇక్కడెక్కడో ఎంటర్ అవ్వకపోయినా సరే ఈ ప్యాటర్న్ నువ్వు ఐడెంటిఫై చేయగలిగితే, అంటే ఇలా ఒక గ్రీన్ క్యాండిల్ ఉండి దాని తర్వాత చిన్న రెడ్ క్యాండిల్స్ ఉండి ఈ ఫస్ట్ క్యాండిల్ ఒక లోన్ బ్రేక్ చేసి క్లోజ్ అవ్వకుండా ఉన్నప్పుడు మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఒక థర్డ్ క్యాండిల్ లేకపోతే ఫోర్త్ క్యాండిల్ ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా. ఆ ఫామ్ అయినప్పుడు కానీ లేకపోతే దాని తర్వాత రోజు కానీ పొజిషన్ తీసుకుంటే సేమ్ అదే ట్రెండ్లో ఇంకా కంటిన్యూ అయ్యి పొజిషన్ పైకి వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు ఆ ముందు రెడ్ క్యాండిల్ దగ్గర కానీ, లేకపోతే ఈ రోజు బై చేస్తే ఈ గ్రీన్ క్యాండిల్ లోన్ స్టాప్ లాస్ పెట్టుకుంటావు, లేకపోతే ఈ గ్రీన్ క్యాండిల్లోనే బై చేస్తే ఈ గ్రీన్ క్యాండిల్లో వద్దు, ఎందుకంటే ఇక మన ప్యాటర్న్ కన్ఫర్మేషన్ కావాలంటే ఈ 5 days అవ్వాలి కదా. ఒకవేళ మిడిల్లో 3 క్యాండిల్స్ ఫామ్ అయితే మనకి టోటల్ 5 days, ఈ ఒక గ్రీను, ఈ లాస్ట్లో ఒక గ్రీను, మిడిల్లో 3 కాబట్టి టోటల్ 5 days, 6th డే మనం పొజిషన్ తీసుకుంటాం. సో మనం ఈ 5th డే లోన్ పెట్టుకుంటాం. ఒకవేళ మిడిల్లో 2 క్యాండిల్స్ ఫామ్ అయితే కనుక అప్పుడు మనకి మిడిల్లో 2 ఉంటాయి, అటు ఇటు ఒకటి ఉంటుంది, 4 ఉంటాయి. 5th డే పొజిషన్ తీసుకుంటాం, 4th డే లోన్ పెట్టుకుంటాం. అంటే ఏ క్యాండిల్ అయితే మనం పొజిషన్ తీసుకుంటాం దాని ముందు క్యాండిల్ యొక్క లోన్ మనం స్టాప్ లాస్ పెట్టుకొని సేమ్ అదే ట్రెండ్లో కంటిన్యూ అయినంత వరకు మనం దాంట్లో మన పొజిషన్ ఉండొచ్చు అనమాట. అలా విషయాలు ఈ ప్యాటర్న్, ఈ ఫాలింగ్ 3 కానీ లేకపోతే రైజింగ్ 3 కానీ, ఇంకా అంతే. అర్థమైందా? సేమ్ మీకు షేర్ చేశాను కదా షీటు, డోజీ, ఈవినింగ్ స్టార్, మార్నింగ్ స్టార్. ఇప్పుడు నేను మీకు షేర్ చేసిన షీట్లో కూడా ఇవే ఉంటాయి, బేరిష్ ఎంగల్ఫింగ్, బుల్లిష్ ఎంగల్ఫింగ్. ఓకే, వీటిలో ఇంకా వేరే కూడా ఉంటాయి కొన్ని ప్యాటర్న్స్ నేను చెప్పనివి, అవి అంత ఇంపార్టెంట్ కాదు. కానీ ముందు వీటిల్లో పర్ఫెక్ట్ అయిన తర్వాత అవి చూడండి. ఇదిగో ఇలా కంప్లీట్ 3 గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఉంటే దీన్ని 3 వైట్ షోల్డర్స్ అంటారు, లేకపోతే కంప్లీట్ 3 బ్లాక్ కలర్ ప్యాటర్న్స్ ఉంటే దీన్ని 3 బ్లాక్ క్రోస్ అంటాం. మనకు నార్మల్గా ఇప్పుడు ట్రేడింగ్ వ్యూలో మనం చూసినప్పుడు అప్పుడప్పుడు పైన పీ అని పడుతుంది చూసావా, ఏదైనా ఒక చార్ట్ ఓపెన్ చేసినప్పుడు ఆ పీ మీద నువ్వు కనుక మౌస్ పాయింటర్ పెడితే ఎలాగే కనపడిద్ది 3 బ్లాక్ క్రోస్, లేకపోతే బుల్లిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్. ఆ పీ అంటే ఏంటంటే క్యాండిల్ ప్యాటర్న్ అనమాట. ఆ క్యాండిల్ ప్యాటర్న్ ఏంటో చెప్పించింది. నువ్వు అప్పి ఏదైనా సరే నువ్వు ర్యాండమ్ తర్వాత నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు నార్మల్ investing.com ఓపెన్ చేసి ఒక చార్ట్ ఓపెన్ చేస్తే నీకు పీ అని కనపడుతుంది. ట్రేడింగ్ వ్యూలో కనపడదు, ట్రేడింగ్ వ్యూలో మనకి ప్యాటర్న్స్ చూపించరు వాళ్ళు ఇండికేషను. కానీ నీకు investing.comలో అయితే డిఫాల్ట్గా చూపించేస్తాడు వాడు. నువ్వు ఏదైనా ఒక చార్ట్ ఓపెన్ చేసి వాడు పీ అని చూపించాడంటే ఆ పీ దగ్గరికి వెళ్ళి నువ్వు మౌస్ పాయింటర్ పెట్టగానే అదే ప్యాటర్న్, ఆ క్యాండిల్ స్టిక్ ఏ ప్యాటర్న్ చూపించింది నేమ్ అక్కడ 3 బ్లాక్ క్రోస్ అని చెప్పి దాని గురించి ఒక 2-3 లైన్స్ డెఫినేషన్ కూడా ఉండిద్ది. తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు investing.com ఓపెన్ చేసి చూడదు. యా, ఈ పీడిఎఫ్ కూడా షేర్ చేస్తాను నేను. ఆల్రెడీ ఒకటి షేర్ చేశాను నిన్న, ఇది కూడా షేర్ చేస్తాను.